రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పిస్తారు. ఇంకా కొంతమంది ప్రయత్నాలు చేసిన తర్వాత అంతగా కలిసి రావట్లేదు అనుకుంటే రుక్మిణీ కళ్యాణం వినిపిస్తారు. అసలు కన్య పిల్లలు రుక్మిణీ కళ్యాణాన్ని వినడం చేత యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడు అని పరమ ప్రమాణం. ఎందుచేత అంటే నేను రుక్మిణీ కళ్యాణం చెప్పడం ప్రారంభించి గత కొన్నిసార్లుగా ఈ ఊళ్ళోనే కాదు ఇతర ఊళ్ళలో కూడా రుక్మిణీ కళ్యాణం చెప్పి రుక్మిణీ కళ్యాణం పారాయణ చేసిన వాళ్ళు నాకు ఆ తర్వాత అనేక సభల్లో కనపడి మాకు వివాహం నిర్ణయండి అని వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని చెప్తుంటే నేను ఆశ్చర్యమైన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకని ఆ రుక్మిణీ కళ్యాణానికి పెద్దలు ఉట్టిని ఏ మాట చెప్పరు, దానికి నిజంగా అంతటి శక్తి ఉంది. అయితే కేవలం కన్యపిల్లల యొక్క వివాహం కోసం నిర్దేశింపబడినటువంటి కథ మాత్రమే కాదది. దాంట్లో ఆంతరంగా చాలా గొప్ప రహస్యం కూడా ఉంది. అది భాగవతులై ఉపాసనాపరులై పరమేశ్వరుణ్ణి చేరుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి సాధకుల్ని పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గరికి చేర్చగలిగినటువంటి పరమ పవిత్రమైన కథ. వాక్యంలో రుక్మిణీదేవి వివాహం చేసుకున్నట్లు కనపడుతుంది. రుక్మిణీ కళ్యాణంలో గమ్మత్తుంది. రుక్మిణీ కళ్యాణము రాక్షస వివాహం చేసుకున్నది పరమేశ్వరుడు, అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. అలా చేసుకున్నందుకు గాను ఆయనకి ఎంతో ఆప్తులైనటువంటి వారు కూడా తర్వాత ఆయన్ని చెప్పి పొడిచారు. పిల్లలిద్దాన్ని రమ్మని చెప్పి వాడు వివాహం ఏర్పాటు చేసుకుంటే నువ్వు పిల్లని ఎత్తుకొచ్చావు లేవయ్యా అని దైవోపాఖ్యానంలో అర్జునుడు కూడా చెప్పి పొడిచాడు కృష్ణుడు. కానీ అలా వివాహం చేసుకోవడం వెనకాతల అసలు రాక్షస వివాహం ఎందుకు జరిగింది అన్నదాని వెనకాతల ఉన్నటువంటి తాత్పర్యం వేరు. అందుచేత ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టానికి విశేషమైనటువంటి ప్రశస్తి ఏర్పడింది. అందుకే దీని నుంచి ఇవాళ అసలు ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభానికి ముందే మాటలకి ఎందుకు తనుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నీకు ముందు జరిగినటువంటి సామగానం అద్భుతమైనటువంటి చక్కటి పాటలు పాడారు. అంటే కూడా ఇందులో మొట్టమొదటి మేఘమా అన్నారు అన్నమాచార్యుల వారి కీర్తన. రెండోసారి కీర్తనలో జల్లు కురిపించేటటువంటి మేఘమా అన్నారు. 2 సార్లు మేఘంతో పోలిస్తూ అది అన్నమాచార్యుల వారు అందించేటట్టు అనిపిస్తుంది. సరే, రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ పొతనమార్చుల అంటారు, వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భక్త భీష్మకుండనులు ఒక దొడ్డరాజు కలడు. అతనికి 2 పుత్రులు అగ్రజుండనయుడు రుక్మి నావరగు మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి అప్రసిద్ధయే అన్నారు. అంటే వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భక్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. పూర్వం విదర్భ అనబడేటటువంటి ఒక దేశం ఉండేది. అందులో కుండి నగరం అని ఒక నగరం. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆయన పేరు విదర్భ దేశమున వీరుడు కుండిన భక్త భీష్మకుడు. భీష్మకుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి 5 కుమారులు. 5 కుమారుల తర్వాత ఆఖరణ పుట్టింది ఆడపిల్ల. ఆ ఆడపిల్ల ఉన్నటువంటి 5 పేర్లు రుక్మముతో వచ్చేటట్టే పెట్టుకున్నారు. ఒక ఆయన పేరు రుక్మి, పెద్ద ఆయన పేరు రుక్మి, రుక్మకేశుడు, రుక్మబాహువు, రుక్మమాలి, రుక్మధరుడు అని కొందరు రుక్మరథుడు అంటుంటారు. ఇలా 5 రుక్మి రుక్మ అన్న నామములు కలిసేటట్టుగా ఆ 5 కుమారులకు పేరు. 5 తర్వాత పుట్టింది రుక్మిణీదేవి. ఈ పుట్టినటువంటి పిల్ల దినదిన ప్రవర్ధమానమై పెరుగుతోంది. పెరిగేటప్పుడు భీష్మకుడు మహాభక్తుడు. అందుకని ఆయన పులుకి చాలా మంది భాగవతులు వస్తుండేవారు. నారదాది మహర్షులు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడు మహర్షులు కాని భాగవతులు కాని వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడతారు? భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడతారు. అందుకని వాళ్ళు ఎప్పుడూ శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని ప్రస్తుతి చేస్తుండేవారు. అది రోజు వినేది ఈ రుక్మిణి. విని శ్రీకృష్ణుడి యొక్క మనస్సుని లగ్నం చేస్తుంది. ఆ చిన్నతనంలో రుక్మిణీదేవిని వర్ణించడంలో పోతన గారు ఒక గొప్ప అందాన్ని చూపించారు. ఆయన అన్నారు, వేర్వేర బొమ్మల పిండిండి చేయుచు అబలలతోట బియ్యంబులందు ఉజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలుగ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకను త్రోదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలను బాలికల తోట చలదేవి బంధులాడు సాలికాతీర పంతికి చదువు చెట్టు బర్హి సంఘంబులకు మురిపములు గరపు
మందమరాళములకు చూపు మందగతులు అని. ఇది పైకి పద్యాన్ని అడ్డు పెట్టారు, కానీ ఆంతరమునందు ఆ రుక్మిణీదేవి ఎవరో కాదు, సాక్షాత్తుగా లక్ష్మీదేవి. అందుకని ఆ అమ్మవారి యొక్క లీలా విలాసాన్నంతటినీ చూపిస్తున్నారు. ఆవిడ పేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అమలతో కూడా వియ్యంబులు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి తన పిల్లలతోటి, తన ఈడు పిల్లలందరితో ఆటలాడుతూ, వాళ్ళతో బియ్యం వండుతూ, వాళ్ళకి గుజ్జన గూళ్ళు వండించి ఆ వంటకాలు పెడుతూ, వాళ్ళు తింటుంటే తను మురిసిపోతూ ఆటలాడుకుంటూ. ఇది అసలు చిత్రం ఏమిటంటే దీని వెనకాతల ఉన్న మర్మం వేరు. మనందరం ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి ఏదో వివాహం ఒక స్త్రీని స్వీకరించి ఆవిడ వల్ల సంతానాన్ని గని సంసారం అనేటటువంటి దాంట్లో ఉండి కొంతకాలములకు పరమేశ్వరుడిని ఊపిరి పూర్తయిపోయిందని శరీరములోంచి పరమాత్మ వెళ్ళిపోతే, శివము శవమైతే అది మళ్ళీ పంచత్వాన్ని పొందేస్తుంది. దాన్ని ఎంత అందంగా చెప్పారంటే, ఆవిడ పేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అమలలతో కూడా నియంబులుండు. ఇదే కదండి జగత్తు విస్తరించడం అంటే. జాయితే గచ్చతే జగత్ అలా అలా పరిగణిస్తుంది. తాతగారు, తాతగారి తర్వాత తండ్రి గారు, తండ్రి గారి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఇంకొకళ్ళు, అలా పెరుగుతూ పెడుతుంది జగత్తు. ఇదే పెళ్లిళ్ళు చేసి ఆ లోకమంతా సంబంధం పెట్టుకుని దానికి గుజ్జిన ఊళ్ళు వండించి పెట్టి, మరి ఆవిడే కదా పోషించేది. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు పోషించకపోతే శరీరములు ఎలా నిలబడుతున్నాయి? చిత్రం ఏంటంటే దీన్ని శ్రీకుల కోశంలో పరాశర భట్టర్లు అంటారు, శ్రీ సమస్త చిదచిత్యథానవసనం హరి అంగీకార గిరాలోకై సార్థైన్యై కృతోంజలి అన్నారు. ఉల్లాస పల్లవిత పాలిత సత్తలోకి నిర్వాహకోలకిత నేమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామ. శ్రీ మహావిష్ణువు సృష్టి అంతా చేసి ఓసారి లక్ష్మీదేవి వంక చూస్తాట. చూస్తే లక్ష్మీదేవి అప్పో చాలా బాగా చేసావో అని ఒకసారి చూసి నవ్వితే, అమ్మయ్య నేను పడ్డ శ్రమకి ఫలితం దక్కింది అనుకుంటాట. అందుకని కృతోంజలి అని ఆయన సంతోషించేటట్టుగా అమ్మవారు నవ్వితే అప్పుడు నేను చేసినటువంటి శ్రమకి ఫలితం కుదిరింది అనుకుంటాట. అలా ఆవిడ ఇక్కడ ఆటలు కూడా అటువంటి ఆటలే ఆడుతోంది. అందుకని గుజ్జన గోళ్లను కొమరొప్ప వండించి చెరులకు పెట్టించి చెలవమరచి రమణీయ మందిరా రామదేశములందు పూగుతీగలకును ప్రోదిపెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలను ఉయ్యాలలుగుతోంది. ఎక్కడ చూసినా పరమాత్మకి ఉభయనాంశాలతో పాటుగా ఆ ఊంజల్ సేవ చేయడం అనేటటువంటిది ఒక అలవాటు. అవునులే నీకు ఉయ్యాల సేవ అలవాటైపోయిందయ్యా అని అన్నమాచార్యుల వారు అంటారు. అలల చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. మా మనస్సులు సంకల్ప వికల్ప సంఘాతములై అలలతో చెంచలమై ఉంటాయి కదా, అటువంటి అలల చెంచలమైన ఆత్మలందుండగా నీకు అలవాటైపోయింది ఉయ్యాలలో కూడా. అందుకని వాక్యంలో కూడా నువ్వు ఉయ్యాలలో ఊగుతున్నావు అన్నారు అన్నమయ్య. అలా ఆ లోపల ఉయ్యాలలో ఊగుతుంది. పరిహి సంఘంబులకు ఉరిపములు గలకు మంద వరాళములకు చూపు మందగతులు. అమ్మవారు ఆ వచ్చినటువంటి హంసలకి నడకలు నేర్పుతోంది. అసలు హంస నడకకి ప్రసిద్ధి. అసలు చిత్రం ఏంటంటే హంస అనేటటువంటి పక్షి ప్రపంచంలో ఎక్కడా ఉండగా చూశాను భౌతికంగా అన్నవాడు ఎవరూ లేడు. హంస అంటే పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది అంటారు. హంస తెల్లగా ఉంటుందండి, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఆ హంసతో ఆడుతుంది, సరస్వతీదేవి దగ్గర ఉంది, లేకపోతే ఏదో దేవకాంతల దగ్గర ఉంటుంది, అమ్మవారి దగ్గర ఉంటుంది హంస అని దానికి ఒక ఊహా చిత్రం గీస్తారు తప్ప నిజంగా హంసని చూశారా ఎక్కడైనా అంటే హంసని చూశానండి అన్నవాడు ఎక్కడా కనపడరు. హంసని చూడడం అంటే ఒకటే. హంసకి ఏంట్రా లక్షణం అంటే పాలు తాగుతుంది, నీళ్లు వదిలేస్తుంది అంటారు. పైగా ఒక సామెత ఒకటి, కాకిలా పరకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలని. హంస అన్న పేరు ఇతరులకు పెట్టడానికి వీల్లేదు. ఏదో సరదాగా ఏమండి ఆయన బిరిదిస్తాం మేము అని చెప్పేసి ఆయనకి హంస అని బిరిదిస్తానంటే కుదరదు. అది హంస పరమహంస అన్న మాటలు ఒక్క ఉడిపురాచుడు తప్పించి ఏదో బాగుందండి ఆ పేరని చెప్పి ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. అందుకని ఆ హంస ఏం చేస్తుందంటే పాలు తాగి నీళ్లు. అలా పరమహంసలైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలోకి వచ్చి కేవలం ప్రపంచమునందు మగ్నులు కాకుండా ఈ కనపడేటటువంటి ప్రపంచము నుంచి బ్రహ్మమును విడదీసి చూస్తారు. చూసి ఆ బ్రహ్మము యొక్క స్థాయిలో నిలబడతారు, మిగిలినటువంటి జగత్తుని విడిచిపెడతారు. అలా నిలబడగలిగినటువంటి సమర్థులైన యోగులు ఎవరున్నారో వాళ్ళకి తురియ అవస్థ అనుభవిస్తారు.
సర్వావస్థ వివర్జిత అని పిలుస్తారు దాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో. అదిగో అటువంటి అవస్థని పొందేటటువంటి హంసలకి కూడా, ఆ పరమహంసలకి కూడా, అందుకే సన్యాసుల్ని పిలిస్తే సాధారణంగా ఏదో ఒక పేరు పెట్టి పిలవరు. పరమహంస పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటారు. పరమహంసలంటే ఇంకా కేవలం వాళ్ళకి ఇదే పని, వాళ్ళకి ఇంకొక పని ఉండదు, ఉండకూడదు కూడా. వాళ్ళకి ఏమిటి పని అంటే జగత్తు నుంచి బ్రహ్మముని వేరు చేసి ఆ బ్రహ్మమునందు తాదాత్మ్యత చెందుతూ ఉంటారు. అటువంటి తాదాత్మ్యత చెందేటటువంటి లక్షణం ఎవరికి ఉందో అది పరమహంసలు అని పేరు. ఆ పరమహంసలకి కూడా నడకలు నేర్పుతుంది అమ్మవారు. ఎలా ఉపాసన చెయ్యాలో, ఎలా బ్రహ్మమును తెలుసుకోవాలో అమ్మవారి నడకల వల్ల నేర్పుతారు. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకా అందమైన మాట మాట్లాడారు. అయ్యో అమ్మా, నువ్వు నడుస్తుంటే ఆ నడకలని చూసి నేర్చుకుని నడుద్దాం అని బయలుదేరినటువంటి హంసలు నీలా నడవలేక కుప్ప కూలి కింద పడిపోతుంటే వాటికి పాదాలు నోరు విప్పి చెప్తున్నాయా అన్నట్టుగా నీ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మోగుతున్నాయమ్మా అన్న. అందుకని ఏ స్వరూపంతో ఉంటే మాత్రం అమ్మవారి లక్షణం పోతుంది. అందుకని ఆవిడ బరికి సంఘంపులకు ఉలిపములు గలకు మందవరాళములకు మందగతులు నేర్పు అని ఆ మందవరాళములకు హంసలకి నడకలు నేర్పుతోంది. అలా పెరిగేటటువంటి తల్లి తన ఇంటికి వచ్చినటువంటి భాగవతులు మాట్లాడుకునేటటువంటి మాటల్ని శ్రీకృష్ణ పరమాత్మనే పొందాలను. ఇది కేవలం వాక్యమునందు రుక్మిణీ కళ్యాణ ఘట్టం అనేటటువంటిది కేవల కథ కాదు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఇంటికి వచ్చేవాడు ఎటువంటి వాడు, ఇంటికి రప్పించుకోవలసిన వ్యక్తి ఎటువంటి వాడిని రప్పించుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటికి వచ్చేవాడు కానీ భక్తుడైతే వాడు భగవంతుడి గురించి మాట్లాడతాడు. వాడు భగవంతుడి గురించి మాట్లాడితే ఆ ప్రభావం ఇంట్లో ఉన్న పిల్లల మీద పడుతుంది. ఏమో ఏ వయస్సులో ఏ పిల్లల బుద్ధి ఎవరి వల్ల ఎటుదారి తీస్తుందో మనం చెప్పలేము. ఒక్కొక్క నాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క పిల్లవాడిని ఉద్ధరించి ఏ స్థితికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ యొక్క గుణములను వివరిస్తూ ఉండేవాడు. అది వింది రుక్మిణీదేవి. అది అసలు కృష్ణుని యందు భక్తి ఏర్పడడానికి రుక్మిణీ కళ్యాణానికి ఆది ఎక్కడ ఉన్నది అంటే విరణంలో. అందుకని భక్తికి మొదటి మెట్టి ఎక్కడ ఉన్నది అంటే విరణంలో ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం దగ్గర మొదలవుతుంది. అందుకని ముందు వినాలి భగవంతుడి యొక్క గుణాలు. ఆవిడ వింది మొదట. విన్న తరువాత నేను శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందరూ ఈ జగత్తులోకి వస్తారు. రుక్మిణీ కళ్యాణం బయట జరిగేది కాదు. రహస్యం ఏమిటంటే రుక్మిణీ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఎలా జరుగుతూ ఉంటుంది అని మీకు అనుమానం రావచ్చు. ప్రతి వాళ్ళకి ఇక్కడే ఉంటాడు భీష్మకుడు. భీష్మకుడు అంటే ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఈ పురమునందు వాసం ఉన్నవాడు. ఈయనకి 5 కొడుకులు ఉంటారు. ఈ 5 కొడుకులే రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు. బాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి, రుక్మరథుడు. ఈ 5 రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇంద్రియం అంటే ఈ చర్మం. ఈ 5 కలిపి మనిషిని 5 ఇంద్రియాలు 5 గుర్రాలు రథాన్ని లాగినట్టు లాగేస్తుంది. కానీ లోపల ఈ 5 అన్నదమ్ముల వెనక పుట్టినటువంటి చెల్లెలైనటువంటి బుద్ధి అదృష్టవశాత్తు వినడము చేత భగవంతుడిని ఇంద్రియములు ఎలా చెప్తే అటువైపుకు నడవడానికి ఒప్పుకోలేదు. అందుకని అన్నదమ్ములు చైత్యుడికి ఇచ్చి వివాహం చేస్తా ఉంటారు. చైత్యుడంటే చిత్త ప్రభావమైనటువంటి కామం. కామము కోరిక ఒకటి పుడుతూ ఉంటుంది. ఆ కోరిక వైపుకి ఇంద్రియాలు తిప్పేస్తుంటాయి. అలా పుట్టేటటువంటి కోరికలకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఇంద్రియాలకి కోరుకుంటూ ఉంటుంది మనస్సు ఎప్పుడు లోపల. అలా కానీ వివాహం అయితే ఈ మనస్సు కోరుతూ ఉంటుంది, ఇంద్రియాలు తిప్పుతూ ఉంటాయి. ఇక వాడు సంసారంలో ప్రపంచంలో పడుంటాయి. అలా తిరగకుండా నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు భగవంతుడు కావాలంటే ఎవడు కోరికలు కోరడు, వాడి ప్రపంచంలో తిరగడు. అందుకని మనస్సుకు భయం. శిశువు అంటే ఇంకా 3వ నెల వచ్చినటువంటి వాడు త్రిపాలకంచు తలంచి అంకుడయ్య. చాలా నల్లటి జుట్టు కలిగినటువంటి రుక్మిణీదేవిని గుడ్డివాడైనటువంటి రుక్మి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నిజంగా రుక్మి గుడ్డివాడా? రుక్మి అంధుడు కాదు, కళ్ళు ఉన్నాయి. మరి అంధుడు ఏంటి, కళ్ళు లేనివాడే ఏంటి? పైగా ఆవిడకి నల్లటి జుట్టు ఉందని చెప్పడం ఎందుకు? కృష్ణుడిని పెళ్లి చేసుకోవడానికి నల్లని జుట్టు ఉండడానికి సంబంధం ఏంటి? మత్త పుష్పం దియ్యవేవిని విత్తు శిశుపాలున కంచు తలంచి అంధుడై అంటారు. నల్లకు మిగల బారులో ఉంది ఆవిడ జుట్టు. ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి అంటే చిత్రం ఏంటంటే ఆ జుట్టు నలుపు, చీకటి నలుపు.
ఈ జుట్టు అమ్మవారికి భగవంతుని పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని తెలియజేస్తుంది. భక్తుడికి వ్యామోహం సర్వకాలముల యందు భగవంతుడి యందు ఉంటుంది, విషయ ప్రపంచమునందు ఉండదు. అందుకని ఆయనకి రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మని పొందాలనుంది. ఆ రుక్మిణీదేవికి కృష్ణ పరమాత్మ యందు అంతరాయము లేనటువంటి వ్యామోహాన్ని చూపించడానికి ఆ నల్లటి కేశపాశాన్ని చూపించారు. కానీ ఇంత ప్రయత్నించి బుద్ధి పొందుదామన్నా లోపల మనస్సు పొందకుండా అడ్డుపడి అదే ఇంద్రియాలు. ఇంద్రియాలు ప్రపంచమునందు ప్రసరించేటట్టుగా ఒత్తిడి చేస్తుంటాయి. అందుకని రుక్మి తీసుకెళ్లి చైద్యుడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. అప్పుడు రుక్మిణీదేవి చేసినటువంటిది ఏది ఉందో అదే సర్వ జగత్తుకి కూడా అనుసరి. ఆ తల్లి అగ్నిజ్యోతనుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఒక లేఖ ఒకటి రాసిచ్చి ఇది పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మకు అద్ద చెయ్యండి. ఎందుచేతనంటే నాకు శిశుపాలుడితో వివాహాన్ని నిర్ణయించేశారు. వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు, పెళ్లి కొడుకు కూడా తయారైపోయాడు. వాడు బయలుదేరి వస్తే వాడితో వివాహం చేస్తే నేను అంగీకరించలేను. నేను కేవలం కృష్ణ పరమాత్మని మాత్రమే పతిగా వలచినటువంటి దాన్ని వరించినటువంటి దాన్ని అని ఒక లేఖ రాసిచ్చింది. ఆ లేఖ రాసిచ్చేటప్పుడు ఇంకొక బ్రాహ్మడికి ఇవ్వకూడదా? బ్రాహ్మణుడి పేరు ఇంకోటి ఉండకూడదా? అగ్ని జ్యోతనుడు ఎందుకు కావాలి? అగ్నిని జ్యోతనం అంటే ప్రకాశింపచేస్తారట. అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి. అగ్ని అంటే అది కాళ, 2 ప్రకాశించాలి. ప్రకాశము, వెలుతురు, ఈ 2 ఉంటేనే దానికి అగ్ని అయిపోయింది. అలా లేదనుకోండి, ముట్టుకుంటే కాలకపోతే దాన్ని నిప్పు అందరు బొగ్గంటారు. అందుకని కాళ, వేడి ఉండాలి. రెండవది కాంతి ఉండాలి. ఈ 2 ఉండేది దేనికో తెలుసా అండి? కృష్ణుడిని పేరు పెడుతున్నారు. కృష్ణుడే ఆత్మ. అందుకే కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. ఆ నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపం ఆత్మ. అందుకే దానికి స్ఫురత్ అని పేరు. అది జ్ఞానం, అది తెలుసుకుంటుంది. అది అగ్నిహోత్రం. ఒక్కసారి ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటే, అందుకే పరమశివుడు 3వ కన్ను తెలుస్తుంటాడు. ఎదురుగుండా ఉన్నది భస్మ అవుతుంది. అంటే ఎదురుగుండా కనపడేటటువంటి ప్రపంచము భస్మమై తదంతర్గతమైనటువంటి బ్రహ్మను సాక్షాత్కరిస్తుంది. అందుకని ఇదిగో ఈ రహస్యం చెప్పడానికి అమ్మవారు అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుంటారు. ఆ అగ్నిని జ్యోతనం అంటే ప్రకాశింపచేస్తాడు. అంటే పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేస్తాడు. తన మాటల చేత, తన ఉపదేశము చేత, తాను అనుభవించినటువంటి గుణములను తన శిష్యులకు అందించడము చేత ఆ బ్రహ్మమును తీసుకొచ్చి అందిస్తాడు. కాబట్టి గురువు అంటే హు అంటే అజ్ఞానమును, రు అంటే తొలగించగలిగిన వాడు. అజ్ఞానం అంటే చీకటిని తీసేయడానికి మీరు ఏమి పట్టుకొచ్చినా చీకటి పోదు. అంటే చాలా చీకటిగా ఉంది, చీకటిని తీసేయడానికి కుర్చీ పట్టుకొస్తానంటే పనికిరాదు, బల్ల పట్టుకొస్తాను పనికిరాదు. మీ ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా చీకటి పోదు. ఒక్క అగ్నిపుల్ల వెలిగిస్తే చీకటి పోదు. అందుకని ఏం తీసుకురావాలి? అగ్నిని తీసుకొస్తే చీకటి పోతుంది. అజ్ఞానం పోవాలంటే అగ్నిజ్యోతనుడు రావాలి. అగ్నిజ్యోతనుడు వస్తే ఉన్న వస్తువు కనపడుతుంది. ఇప్పటి వరకు అనేకముగా కనపడి దొంగని దొంగగా చూపించినది, దొంగని దొంగగా చూపించింది, రజ్జువునందు సర్పమును చూపించింది, సర్పమునందు రజ్జువును చూపించింది. ఈ భ్రాంతులను తీసి ఉన్నది ఉన్నట్టు కనిపడేటట్టు చేస్తుంది. అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు, స్ఫురత్తుని ప్రకాశింపజేయగలిగిన వాడు, ఆనందమును ఆవిష్కరింపజేయగలిగిన వాడు, బ్రహ్మమును దర్శింపజేయగలిగిన వాడు ఒక్క గురువు. అందుకని అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఒక లేఖ రాసిచ్చింది. ఈ లేఖ ఆడపిల్లలు వివాహం కానటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తుంటారు, లేదా తమ పూజా మందిరంలో. ఎవరు కృష్ణుడు కాడు. కృష్ణుడు అంటే కేవలం నెమలిపించం పెట్టుకుని ఉన్నటువంటి వాడే కృష్ణుడు కాదు. కృష్ణుడు అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మం ఏకస్వమేవ బహుధా భవభాషిలోకే నిశ్శంకీ వృషభకేతన మలినాథ. అది ఎన్ని రూపాలుగానైనా ఉండొచ్చు. ఆయనే చూపించాడు. భాగవతంలో ఆ పిల్లల్ని బ్రహ్మగారు పట్టుకెళ్ళిపోతే తానే అనేక రూపాలు పొంది సమస్తము తన స్వరూపమే నిరూపించాడు. అందుకని ఆ పూజా మందిరంలో రుక్మిణీదేవి యొక్క లేఖలోని పద్యములను ఎవరు విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళకి ఆనాడు రుక్మిణీదేవికి శిశుపాలుడితో నిశ్చయమైనటువంటి వివాహము పక్కకి వెళ్లి కృష్ణ పరమాత్మ యోగ్యుడైన భర్తగా లభించినట్లు, పెళ్లి కాని ఆడపిల్లలు ఈ లేఖలోని పద్యములను పరమేశ్వరుడి దగ్గర విజ్ఞాపన చేస్తే యోగ్యుడైనటువంటి భర్త లభించి తొందరలో వివాహం అవుతుందని పెద్దలు చెప్పినటువంటి గొప్ప విశ్వాసముతో కూడిన మాట. అందుకని ఆ తల్లి ఒక లేఖ తయారు చేసి అగ్నిజ్యోతనుడికి ఇచ్చింది. పాపం ఆయన లేఖ పట్టుకుని
గబగబా బయలుదేరి వెళ్ళాడు. ఏం దగ్గరుందా ద్వారక? ఎంతో దూరం. మొత్తం మీద బయలుదేరి వెళ్ళారు. ఆ ద్వారకా పట్టణానికి వెళ్లి కృష్ణ పరమాత్మకి కబురు చేశాడు. ఎక్కడి నుంచో కుండిల నగరం నుంచి అగ్నిజ్యోతనుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ రోజుల్లో ఎంత విచిత్రమో చూడండి, మనకి ప్రవర్తన నేర్పుతాడు పరమాత్మ. అంత సభలో ఉన్నవాడు కుండిల నగరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడనగానే గబగబా ఎదురొచ్చి పాదములు కడిగి ఆ నీళ్లు తన తలన చల్లుకుని తీసుకుని వెళ్లి ఒక ఉచితమైనటువంటి ఆసనమునందు కూర్చుండబెట్టి ఆయన యొక్క కుశల ప్రశ్నలన్నీ వేసిన తరువాత భోజనం పెట్టి చేసి వచ్చి పడుకున్నటువంటి అగ్నిజ్యోతనుడి యొక్క పాద సంవాహనం చేశాట కృష్ణ పరమాత్మ. ఆయన కాళ్ళు పట్టి వ్యాప్తిం పొందక మగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని. దొరికిన దానితో తృప్తిగా ఉండేటటువంటి లక్షణంతో కూడిన బ్రాహ్మణులు ఉన్నారా? ఇది అడిగిన కృష్ణ. ఇద్దరికి 2 ఉండకూడదు. తృప్తి లేని బ్రాహ్మడు ఉండకూడదు, తృప్తి కలిగిన రాజు ఉండకూడదు. రాజు తృప్తిని పొందితే ప్రమాదం, బ్రాహ్మణుడికి తృప్తి లేకపోతే ప్రమాదం. అందుకని పేరు చివర శర్మ అంటారు బ్రాహ్మణుడు. తన బ్రహ్మజ్ఞానముతో ఆనందించాలి తప్ప ఇంకా ఎంతిస్తారని ఆశపడకూడదు బ్రాహ్మణుడు. అందుకని అటువంటి స్థితిలో ఉన్నవాడు కనుక మహానుభావుడు ఆ అగ్నిజ్యోతనుడు కేవలము బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి గురువు కనుక ఆయన పాద సంవాహనం చేసి మహానుభావాన్ని ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే రుక్మిణీదేవి రాసినటువంటి లేఖని తీసి కృష్ణ పరమాత్మకిచ్చి నీయందు మనసు పెట్టుకున్నటువంటి రుక్మిణి వ్రాసి ఇచ్చిన లేఖకి ఇన్ని చదవమన్నారు. చదవమంటే మహానుభావులు కృష్ణ పరమాత్మ లేఖ చదవడం ప్రారంభించారు. అందులో ఆ తల్లి ఎంత చిత్రంగా రాసిందంటే నిజంగా లేఖని ఆవిడంది ధన్యం లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితం నిన్నేకన్యల్కోల కోరదేవులు రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ రావలననే జన్మించనే మోహము. ఎంత గడసరితనమో చూడండి అమ్మవారిది. ఆవిడంది అందుకనే ఆ ప్రౌఢమైనటువంటి ఆ కన్య వయస్సు వచ్చిన తరువాత యోగ్యుడైనటువంటి వరుణ్ణి కన్య తనంత తాను భరిస్తే తప్పు లేదన్నారు శాస్త్రం. అంటే దీని అర్థం బాహ్యమునందెంతో ఆంతరమునందు కూడా అంతే. యోగ్యుడైనటువంటి వయస్సు రావడం అంటే బ్రహ్మమును తెలుసుకోగలిగినటువంటి స్ఫురత్ ఉన్నప్పటికీ బ్రహ్మమును తెలుసుకోవడం మానేసి ప్రపంచంలో తిరగడం అంతే దోషం. అయోగ్యుడైనటువంటి భర్తని పొందడం, యోగ్యుడైన భర్తని పొందడం అంటే పరమాత్మని భర్తగా పొందాలని ప్రయత్నం చేయడం. అందుచేత ఆ తల్లింది ఏమయ్యా నేనే రాశానా నీకు ఇవాళ ప్రేమ లేఖ, ఇటో కొత్తగా ఏంటి ఒక అమ్మాయి ఏమిటి, నాకు లేఖ రాయడం ఏమిటి, ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పంపించడం ఏమిటి అని అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఎందుకు ఇవాళ ఈ లేఖను చూడగానే. పైగా ఆవిడకి మొదట్లోనే చూడండి అగ్నిజ్యోతనుడు పట్టుకొచ్చి ఆ లేఖనివ్వగానే ఒకటి ముడివేసి ఏమిటి ఒక బ్రాహ్మణికి ఇచ్చి అక్కడో కుండిన నగరం నుంచి ఒక రాచకాంత నాకు ప్రేమలేఖ రాయడమా వచ్చి తనని పొందమని. ఏమిటి అమ్మాయి అలాంటి పని చేసింది అని బ్రహ్మటి ముడేస్తున్నారేమో. ఎందుకు రాయడు? ధన్యం లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలతాన శౌర్య కరుణా సంశోభితం నిన్నేకన్యల్ కోరదేవుడు రమాకాంతాలలామందు రాజన్యానేకవ సింహ నవలనే జన్మించనే మోహములు. నేనే కొత్తగా నీకు ప్రేమలేఖ రాశానా? నిన్ను ఎందుకు కోరరు? నీకేం ఒక గుణం ఉంది, ఏమిటిలే ఇంకో 2వ గుణం లేనివాడు అందామంటే నీకు లేని గుణాలేంటి? నువ్వు ధన్యం లోకమనోభిరాముడి కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితుడివి, నీకు లేని గుణాలేంటి? అంటే రహస్యం ఏమిటంటే నువ్వు భగవానుడంటే భ ద వ అంటే ఐశ్వర్య బల జ్ఞాన శక్తి వీర్య తేజస్సు అంటే లేనివాడు, 6 కలిగినవాడు, కళ్యాణ గుణ సహితుడు, ఏయ గుణ రహితుడు అయిన పరమాత్మని పొందాలనుకుంటాం కానీ గుణములు ఉన్నట్టుగా కనపడినవాడు, పూర్ణమైన గుణములు లేనటువంటి వాడు ఇతరుల్ని నేను నేర్చుకుంటాను, నేను భగవానుడే కోరుకుంటున్నాను అని లోపలి సారాంశం. పైకి నిన్ని గుణములున్నటువంటి నిన్ను భర్తగా పొందుతానా, లేకపోతే శిశుపాలు లాంటి వాడిని వివాహం చేసుకుంటానా? అందుకని పైగా ఇలా ఒక కన్య నిన్ను కోరుకోవడం అన్నది నాతోనే ప్రారంభమైందా?
అని ఒక్కసారి తన అంశ ఏమిటో ఆయన అంశ ఏమిటో ఆవిడ జ్ఞాపకం చేసింది. కోరదేవుడు రమాకాంతాళమానము లక్ష్మీదేవిని ఇలా కోరుకోలా. క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి 3,000,000 దేవతల్ని చూపించి ఎవరిని వరిస్తామని అడిగితే నేను శ్రీ మహావిష్ణువుని మాత్రమే వరిస్తానని నీ మెడలో వరమాల వేయలా? ఇవాళ నేనే కొత్తగా చేశానా నీ మెడలో మాల వేయడం, నీకు లేఖ రాయడం? అందుకని రాజన్యానేక సింహనామలనే జన్మించనే మోహములు అని ఆవిడ అంటుంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జనాసుకులం వహించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పుప్పు వచ్చేదని. స్వామి, నా అంత నేనుగా నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు. ఎందుచేత మా ఇంట్లో ఉన్నటువంటి అన్నలు నేను నిన్ను పొందడాన్ని అంగీకరించారు. అంటే ఇంద్రియములు పరమాత్మని పొందడానికి అంగీకరించట్లేదు. అది ఎంతసేపు మనసుతో కలిసి ఊడిగం చేసి సంసారం ఉండబట్టదు. అందుకని అనన్య శరణాగతి చేస్తున్నాను. నువ్వు తప్ప నాకు దిక్కు లేదని చెప్తున్నాను. అందుకని నువ్వేం చేయాలి అంటే చెప్పలేదు. చతురంగ బలంబులతోడ నెల్లియో వంకజనాభ శిశుపాల జరాసుకులను జయించి నా వంకకు వచ్చి ఆ శిశుపాలుని ఆ కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మతాన్ని, మోహాన్ని, మాత్సర్యాన్ని నేను పోగొట్టుకోగలనా? నేను పోగొట్టుకోలేదు. నీ పాదములు పట్టుకుంటాను. నువ్వే ఈ దుర్గుణములను తీసేయాలి. నువ్వే ఈ ఇంద్రియ ప్రకోపాన్ని అణచాలి. అణిచి నీదానిగా నన్ను స్వీకరించాలి అని అంతరార్థం. పైకి శిశుపాలుని నేను వివాహం చేసుకుంటానా? నువ్వే వచ్చి చతురంగ బలాలతో వచ్చి వీళ్ళందరినీ ఓడించి నన్ను భార్యగా నువ్వు పొందాలి. ఇలా పొందాలంటే నిన్ను పొందడం సామాన్యమైనటువంటి విశేషమా? శ్రీకృష్ణ పరమాత్మని భక్తగా పొందడం అంటే తనకి ఎంత అదృష్టం ఉండాలి అని ఆవిడ అంటుంది. ఇదంతా నిజంగా రుక్మిణీదేవి చెప్తున్న మాటల మనకి రహస్యాన్ని బోధిస్తోంది ఆవిడ. వ్రతముల్ దేవగురు ద్విజన్మబుధ సేవలు దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరం హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చీరీష ముఖ్యాపములు. ఈ పద్యంలో అంటుంది వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవలు దాన ధర్మాదులం. నేను గత జన్మలో ఏమైనా వ్రతాలు చేసినట్టుంటే, బ్రాహ్మణ సేవ చేసినట్టుంటే, గురువులకు సేవ చేసిన దానైతే, ఏమైనా తటాకములు మొదలైనటువంటివి నిర్మించిన దానైతే, పూజలు చేసిన దానైతే, పెద్దలను సేవించిన దానైతే, కానీ ఈ పుణ్యములు నేను చేస్తున్నాన్ని చెయ్యకుండా ఈశ్వరార్పణగా భగవంతుని ప్రీతి కొరకు ఈ కర్మలు చేసిన దానైతే అటువంటి పుణ్యంట, అటువంటి స్థితిట మన భగవంతుడితో కలుగుతుందిట. మిగిలినవి ఎలా వస్తాయి అంటే మిగిలినవి ఎంత పుణ్యం చెయ్యాలి. నేను చేశానన్న భావనతో చేసినటువంటి కర్మ ఏదో ఒక ఫలితాన్ని తీసుకొచ్చేస్తుంది. కానీ ఆ ఫలితం కోసం మళ్ళీ జన్మలెత్తవలసింది. రాచరికాన్ని పొందుతాడు. ఏమవుతుంది? ఒక్క రాత్రి నిద్రపోడు, పైకి రాచరికం. కానీ ఎప్పుడు శత్రువులు వస్తారో భయమే. ఒక్క రోజు ప్రశాంతంగా పడుకోవడానికి ఉండదు. అందరిలా గబగబా భోజనం పెట్టించుకు తినడానికి ఉండదు. ఎవడేం తెలిపాడో భయం. గబగబా ఓ మంచినీళ్లు తాగడానికి ఉండదు. ప్రశాంతంగా నగరంలో చేసినటువంటి పుణ్యానికి రాచరికం. కానీ లోపల నేను చేశాననేటటువంటి అహంకారంతో చేసిన దానికి లోపల పాప ఫలితం. ఈ రెండింటినీ కలిపి అనుభవించవలసినటువంటి అవసరం లేకుండా కేవలం భగవానుడు చేయించాడనేటటువంటి భావనతో ఎవరు చేసిన కర్మల్ని పరమేశ్వరుడికి అర్పణ చేసేస్తున్నారో అటువంటి వారికి పరమేశ్వరుడు తప్పుతట్ట. అందుకని నేను చేశానని అనకు అని చెప్పడానికి గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములు ఛేదీశ ముఖ్యాపములు. ఆవిడ శిశుపాలుడని నోటితో కూడా అన్నమాట. ఆవిడకి అంత అసహ్యం ఆ శిశుపాలుడంటే. అంటే మహాభక్తులైనటువంటి వారి స్థితి అలా ఉంటుంది. వాళ్ళు కోరికని నోటితో కూడా ప్రకటించారు. నోటితో కూడా ప్రకటించకపోవడం అంటే అసలు కోరిక అనేటటువంటిది వాళ్ళ మనస్సులోకి రాదు. అంత స్థితిని పొందడాన్ని చూపిస్తోంది రుక్మిణీదేవి ఇవాళ. అది చాలా తేలికైనటువంటి విషయమో తమాషా అయినటువంటి విషయమో కాదండి. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది. అది ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి ఆ తువ్వాలు తీసుకొచ్చి ఒళ్ళు తుడిచేసుకుని ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుండేవారు. అందుకని తెల్లవారుజాము 3 గంటలకో 4 గంటలకో స్నానం చేసేసి ఒళ్ళు తుడిచేసుకుని ఆ బట్ట పిడిచేసి కాసేపు ఆరేసి 9 భక్తులు వచ్చే వేళకి దాన్ని గబగబా మడత పెట్టి చుట్టూ తొర్రలో పెడుతుండేవారు.
పెడుతుంటే ఏమిట్రా ఈ తువ్వాలు తీసుకెళ్లి అందులో పెట్టుకుంటూ ఉంటారు భగవాన్ అని చెప్పి ఓ రోజు నేను గిరి ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు దాన్ని బయటికి తీసి చూశాడు. చూస్తే తువ్వాలు అనబడేటటువంటి పదార్థం కన్నా దాంట్లో కన్నాలే ఎక్కువ ఉంటే ఆశ్చర్యపోయారు. కోటీశ్వరుల ఇది శిష్యుడు. ఆ గిరి ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత అడిగారు, భగవాన్ ఏంటి దారుణం, ఒక తువ్వాలినో మీకు తువ్వాలు లోట ఇన్ని కన్నాల తువ్వాలికి, ఆ తువ్వాలు అలాంటి కన్నాల తువ్వాలతో తుడుచుకునే బదులు తువ్వాలు పాడైపోయిందంటే మీకు తువ్వాలు తెచ్చిమవా అన్నారు. అంటే రమణులు అన్నారు, అది తువ్వాల సహస్రాక్షుడు ఇంద్రుడు 1000 కన్నాలు 1000 కళ్ళు ఇంద్రుడితో తుడుచుకుంటున్నాను. ఎంత తృప్తో చూడండి. వాళ్ళకి ఇంత కోరిక మనసులో ఉండదు. కూర్చునేవారు. మహారాణి గారు బుట్టలతో లడ్డూలు పంపించారు. ఆ లడ్డూలు అందరికీ పంచబోతున్నారు. ఎదురుగుండా ఒక ఆవిడ ఉణుకుతూ 80 ఏళ్ల వృద్ధురాలు సంకటి పట్టుకొచ్చింది. సంకటి అంటే కుర్చీ లాంటి దాంట్లో కొంచెం పిండి కలుపుతారు. మహాపేదలైనటువంటి వాళ్ళు తాగుతారు దాన్ని. ఆ సంకటి పట్టుకొచ్చింది. భగవాన్ మీకు గుర్తుందా, మీరు ఆ పైన విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీకు ఈ సంకటి తెచ్చేదాన్ని అని పట్టుకొచ్చింది. సంకటి తెచ్చావా నా కోసం? అబ్బో నాకు ఆ సంకటి ఎంత ఇష్టం, లడ్డూలు మీరు తినండి, నేను సంకటి తాగుతాను, నాకు అది ఇష్టం. అది కాదు అసలు రహస్యం. సంకటి ఇష్టమూ కాదు, లడ్డూ పట్ల విరక్తి కాదు. ఆవిడ అంత ప్రీతితో తెచ్చిన సంకటి తాను తాగకుండా లడ్డూ తింటే ఆవిడ మనసు చిన్నముచ్చుకుంటుందని గిన్నెడు సంకటి తాను తాగి లడ్డూలు వచ్చిన వాళ్ళందరికీ పెట్టేవారు. అంతేండి, ఈ స్థితి మామూలుగా వచ్చేది కాదు. నిజంగా మకర సంక్రమణం లాంటి పరమ పవిత్ర దినాన అటువంటి మహాపురుషుల్ని తలుచుకోవాలి. అది మనకి శ్రీరామ రక్ష. ఆయన ఎంత స్థితిని పొందారంటే రమణులు నిజంగా మహానుభావుడు. వారి యొక్క స్థితిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఒక్కనాడు ఒక చిన్న కోరిక అన్నది ఉండేది కాదు. కోరిక ఉండడానికి మనస్సు ఉంటే కదా, మనస్సు ఎప్పుడు ఆత్మలో లయమైపోయి తుర్యంలో సాక్షి మాత్రంగా ఉండేది. అంతటి మహానుభావుడు కనుక కోరిక లేనటువంటి స్థితిని చూపిస్తోంది వాడు అమ్మవారు. అందుకని నేను కాని అటువంటి బలం ఉన్నదాన్నైతే వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగమములు చేగీష ముఖ్యాధములు. ఆ శిశుపాలుడని కూడా అందు, కోరిక అని కూడా నోటితో అందు, కామము అని కూడా అందు. చిత్తమునకు పుట్టినటువంటి చేదీశుడు అధముడు వాడు నిర్జితుడైపోదురుగాక, నీ యొక్క అనుగ్రహము ప్రసరించుగాక అని అడుగుతున్నాము. అడిగి ఆవిడ అంటుంది, ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని కనులతమలని సౌందర్యమేల దైత నీయధరామృతం బాలగాలేని జిహ్వకు ఫలంకి సిద్ధియేల నీరజాతనయన నీవన మాలిక గంధమపలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంపు చేయని జన్మమేల 1000 జన్మములకు అంటుంది. ఆవిడ కోరుకున్నది కేవలం ఏదో కామంతో కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడం కాదు. అసలు రహస్యం చెప్పేస్తోంది ఈ పద్యంలో. మహాభక్తులైనటువంటి వారి కోరిక ఏమిటి అది అడుగుతోంది. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల. పరమేశ్వర, నువ్వు పలికినటువంటి పలుకులు వినలేని ఈ చెవులు ఎందుకు? ఆయన పలికిన పలుకులే వేదం. ఆ వేదము యొక్క గానాన్ని, ఆ వేదము యొక్క స్వరాన్ని వినలేనప్పుడు ఈ చెవులెందుకు ఇక? అందుకని ప్రాణేశ నీమంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. పరమేశ్వరుని యొక్క మూర్తిని ఆపాదమస్తక దర్శించి పరవశించిపోయేటటువంటి హృదయం లేనప్పుడు ఆ జన్మేందుకు? ఎప్పుడు పాడుకున్నారండి అన్నమాచార్యులు వారి కీర్తన? వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి పాడింది కాదు. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమ అని, పొడగంటి మయ్యామమ్ము పురుషోత్తమ ఎడయకుమయ్యా కోనేటి రాయరా. అందులో చూడండి ఎంత చిత్రం అంటే, ఆ వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, కాలవించి తప్పి తీర్చు కాలమేఘమా. ఎక్కడున్నాయి అందులో వెంకటేశ్వర స్వామి వారి పేరు? ఏ ఇందులోనైనా ఆ పాదంలోనైనా ఉందా? ఆయన వడిబాయక తిరిగే ప్రాణబంధుట. మిగిలిన బంధాలన్నీ దేహంతో, ఆయన అసలు బంధువు. ఇక్కడ ప్రాణరూపంలో ఆయన వడిబాయక తిరుగుతుంటాడు. ఆ వడిబాయక అంటే ఆ మాట చూడండి. ఆ వడి, ఆ వేగంలో తేడా వచ్చింది అనుకోండి, అంటున్నాడు అనుకోండి, ఆయాసం వచ్చిందని అంబులెన్స్ ఎక్కిస్తారు.
అందుకని వడి తగ్గకుండా తిరిగేటటువంటి ప్రాణబంధుడు ఆయన తిరిగినంత సేపు ఇది ఉన్నది 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 అంటారు. అది శివం. అటువంటి వాణ్ణి ఇక్కడ చూడలేను, ఇక్కడ చూస్తున్నాను కరచరణాదులతో. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా గరవించి దప్పి తీర్చు కలమేఘమా. ఆ మేఘం ఒకరు అడిగారని లేదు, దాహం వేస్తే తనేమి అపేక్షించకుండా వచ్చి చూసేస్తుంది. ఆయన కేవలం నమస్కరించకపోయినా లోపలకు వచ్చిన అగ్నిహోత్రమై జీర్ణం చేస్తున్నాడు. అటువంటి వాణ్ణి ఇవాళ నేను కరచరణాదులతో వెంకటాచలపతిగా చూశాను అని అన్నమాచార్యులు వారు స్తోత్రం చేస్తారు. బహుశః ఇవాళ రుక్మిణీ కళ్యాణానికి ఆవిడ చేసినటువంటి ఆ గానానికి సరిపోయి. అందుకని వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నట్టుగా అమ్మవారి ఇక్కడ అంటుంది చక్షురింద్రియముల సత్వమేవ. అటువంటి వాణ్ణి కరచరణాదులతో ఎదురుగుండా మూర్తి అయి ఉండగా ఆయన్ని దర్శించలేనప్పుడు ఇంకా ఈ కళ్ళెందుకు? అనుభవుడు అన్నమాచార్యులు వారు ఎక్కడండి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కోనేటి దగ్గరికి వెళ్ళి కూర్చుని రాసుకున్నటువంటి కీర్తనలో అదొకటి. ఏది? ఆ బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానిని పేదము, చలగి వసుత కొలిచిన నీ పాదము, తలరిగు మోపిన పాదము అని ఏంటి ఎంత చిత్రం. ఆ పాదాలొక్కటి దర్శనం చేస్తే ఎన్ని భావాలు వచ్చేసాయో చూడండి. అన్నమాచార్యుల వారికి స్వామి అవి బ్రహ్మ కలిగిన పాదాలు స్వామి, అవి కాదు కాదు స్వయంగా బ్రహ్మం ఆ పాదాలు. ఆ పాదాలు 3 లోకాల్ని కొలిచిన పాదాలు, బలి తల మీద పెట్టిన పాదాలు, ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము, ఆ లక్ష్మీదేవి పిసికేటటువంటి పాదాలు అని ఇన్ని రకాలుగా కలుచుకుని మురిసిపోయారు ఒక్కసారి దర్శిస్తే. ఇదిగో ఆ భావన ఉందే అది చక్షురింద్రియముల సత్వమే. అలా చూడని నాడు దిక్కుమాలినవన్నీ చూసి లోపల పెట్టుకునేదానికి కళ్ళెందుకు స్వామి? భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమే. దయిత నీ అతరామృతం బాలగాలేని జింహకు ఫలరుచి సిద్ధియేలా. నీ పెదవులని నా పెదవులతో తాకని నాడు దయిత నీ అతరామృతం బాలగాలేని జింహకు ఫలరుచి సిద్ధి ఎక్కడుంది? ఆ నాలికకి రుచి ఎక్కడ తెలుస్తుంది? అంటే పరమేశ్వరుడితో మనం అలా చేయగలమనే. ఆయన నోటితో తీసుకుని విడిచిపెట్టినటువంటి ఉచ్ఛిష్టం ప్రసాదం భగవానుడి దగ్గరికి తీసుకెళ్లి పెడతాం. స్వామి ఆరగించు అని ఓం భగవత్స్వహ ఓం తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి అని నివేదన మంత్రం చెప్తాం. చెబితే స్వామి స్వీకరించాడు. స్వీకరించగానే ఆయన కంటి చూపుతో ఇలా చూసి ఒక పిసర తీసి నోట్లో వేసుకుని తిన్నాడు. మధ్య మధ్య పానీయం సమర్పయాన్ని నీళ్లు తాగాడు, చేతులు కడుక్కున్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు. ఆయన తిరగా మిగిలిన పదార్థం ప్రసాదం అని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటున్నాం. అలా భావనతో మా స్వామి జగత్తునంతటిని రక్షించేటటువంటి తన చేతులతో శ్రీ మహాలక్ష్మి ఇలా అభయముద్ర పట్టినంత మాత్రం చేత ఐశ్వర్యాన్ని కురిపించగలిగిన చేతులతో వాళ్ళిద్దరూ ఈ పులిహారలో చెయ్యి పెట్టి ఇంతంత పులిహార తీసి నోట్లో వేసుకుని అమ్మా ఇంకా తినమ్మా, అయ్యా ఇంకా తినండి కొంచెం అంటే, అయ్యో తిన్నాను కడుపు నిండింది, చాలా సంతోషం, చాలా బాగుంది, మిగిలింది నువ్వు మీ పిల్లలు అందరూ తీసుకోండి అని స్వామివారు చెప్పినట్టు రెండి రెండని భార్యని పిల్లల్ని పిలిచి ఆ ప్రసాదాన్ని తినేటప్పుడు ఇది పరమేశ్వరుడు ఎంగిలి చేసిన ప్రసాదం అని ఆర్తితో తిన్నటువంటి ప్రసాదం ఉందే, అది దయిత నియతరామృతం బాగా ఆనగాలేని జింహకు కలరుచి సిద్ధియేలా. ఇవి తింటే వస్తుంది నానికి శుద్ధి. అటువంటి ప్రసాదం తింటే అలాంటి తులసి తీర్థం తాగితే వస్తుంది శుద్ధి. అందుకని జింహకు ఫలరుచి సిద్ధియేలా అని ఆ పురుషరత్నము నిన్ను భోగింపగాలేని జన్మకు సిద్ధి ఎక్కడుంది? పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తరులత వలన సౌందర్యమే. నీతో భోగించినప్పుడు ఈ తరువుకి సౌందర్యం. అంటే నిన్నటి రోజునే భోగి పండుగ చేసుకున్నాం. భోగం అంటే బాహ్యమునందు మనం అనుభవించేటటువంటి భోగం నీచమైనటువంటి భోగం, అది కాదు. ఇక్కడ మనస్సుతో ఒక శరీరాన్ని వేరొక శరీరంతో కలిపి ఆనందించినటువంటి హేయమైన సుఖం నీచ భోగం, అది కామ్యం, అది కాదు. ఏది భోగం అంటే అందుకే ఏమండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ధనుర్మాసం అంతా అయ్యా భోగం చేయించండి, భోగం చేయించండి, పులిహార భోగం చేయించండి, చక్రపొంగలు భోగం చేయించండి అంటే పులిహార చక్రపొంగలి వెళ్ళి స్వామివారి పక్కన పడుకున్నాయనే. అది కాదు దాని అర్థం. భోగం అనుభవించడం అంటే బ్రహ్మానందమును అనుభవించుట. ఈ లోపలే ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకుని శరీరము నేను కాదని ఆనందమును అనుభవించుట. అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించడానికి శరీరం ఉండాలి, ఇందులో ఉండి దాన్ని తెలుసుకోవాలి. అందుకని ఋతువంతం. అందుకని పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలది సౌందర్యమేలా.
అటువంటి సౌందర్యాన్ని పొందనప్పుడు ఈ సౌందర్యాన్ని చూసుకుని దిక్కుమాల మొహం చాలా బాగుంది, తెల్లగా ఉంది, కాక నల్లగా ఉంది, లాల్చీ బాగుంది అని తలువుకుంటుంటే బాల్యాదిశ్యమిదగ్రతాదిశు తదా సర్వాస్వస్థాశ్చపి వ్యావృత్త స్వనువర్తమాన మహివ్యత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. బాల్యంలో, యవ్వనంలో, కౌమారంలో, వార్ధక్యంలో ఉన్నానని చెప్పినటువంటిది ఉండిపోయింది, జర్జరీభూతమై శరీరం పడిపోతుంది. ఇందులో ఉండి లోపల ఉన్నదాన్ని తెలుసుకోలేనప్పుడు దీని యందు తాదాత్మత పెట్టుకుంటే మాత్రం ఇది ఉండిపోతుంది. ఆ పాంచభౌతిక వికారమైన శరీరం పంచభూతములకు వెళ్లి తీరవలసింది. కానీ ఇందులో ఉండి వెళ్ళని దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం పురుషరత్నమని నిన్ను భోగింపగా లేని తనులత వలని సౌందర్యమేలా తనులత అన్నారు. ఈ తీగ పందిరిని అల్లుకోవాలి, అప్పుడు దీనికి సార్థకత. పరమాత్మని అల్లుకోవాలి విడదీయలేని విధంగా. అందుకని అంటారు శంకరులు, అనుకోలం నిజ బీజ సంతిత రయస్తంతోఫలం సూచిక సాధ్వి నైజ విభం లతారువం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా భక్తి విచ్యుచ్యతే అంటారు శివానందలహరిలో. చెట్ట చివరికి భక్తి ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే నది సముద్రములో కలిసిపోయాక నీళ్లు తెచ్చి విడదీయమనండి నదిగా సముద్రంగా ఇక తీయలేదు. అటువంటి స్థితిని పొందడానికి జీవ బ్రహ్మైక్య స్థితిని పొంది ఆత్మగా తాను నిలబడేటటువంటి స్థితిని ఈ శరీరంలో ఉండి పొందాలి. అలా పొందలేనప్పుడు ఈ శరీర సౌందర్యాన్ని చూసుకునేదానికి ఉండిపోయేదా? ఎందుకు వచ్చింది స్వామి నాకు? పైకి స్వామివారిని అడుగుతున్నట్టు ఆంతరమునందు జగత్తుకు బోధిస్తోంది తల్లి. అందుకని దైత నియధరామృతం బానగాలి జింహకు పవనుచి సిద్ధియేల వనమాలిక గంధమబ్బలిని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు. ఎన్ని జన్మలెత్తిన దాస్యం అంటే దాస్యం రెండు విధాలు. దాస్యంలో ఒక స్థాయి దాస్యం పరమేశ్వరుడి యొక్క కైంకర్యం. రెండవ స్థాయి దాస్యం హనుమ చెప్తారు, జయిచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేనాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అగ్నిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామర్తత్వజ అంటారు సుందరకాండం. ఆ దాస్యం జగత్తంతా రామమయంగా చూడగలగడం, రాముడు తప్ప వేరొకటి చూడలనేటువంటి అద్వైత స్థితిని పొందడం. అందుకని సీతమ్మలో రాముడు కనబడితే కానీ హనుమ ఈ మాట చెప్పరు, దాసోహం కోసలేంద్రస్య. సీతమ్మలో రాముడిని చూడగలగాలి, ప్రకృతిలో పరమేశ్వరుణ్ణి చూడగలగాలి, ఆ ఏకత్వాన్ని అద్వైతానుభవాన్ని పొందగలగాలి. ఆ పొందినటువంటి హనుమ చెప్పిన మాట దాసోహం కోసలేంద్రస్య. అందుకని అదిగో అటువంటి దాస్యాన్ని నేను అడుగుతున్నాను. సమస్త జగత్తు పరబ్రహ్మము తప్ప వేరొకటి కనపడనటువంటి స్థితి నాకు కావాలి, అటువంటి అద్వైత అనుభూతిని నేను కోరుకుంటున్నాను అని అమ్మవారు ఆ శ్లోకంలో విజ్ఞాపన చేసి ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపో. ఆ లేఖంతా చదవలేని వాడు కనీసం ఈ ఒక్క పద్యాన్ని చదువుకోమంటారు. ఇది చదువుకుంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి వివాహం జరుగుతుందిగా. ఏ వయస్సులో ఉన్న వాళ్ళైనా ప్రతిరోజు ఈ పద్యాన్ని పూజామందిరంలో విజ్ఞాపన చేస్తే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార నిక్షింప కన్నుల అఖిలార్థ సంపదలు కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీల సన్నామం ఏ ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ చూడు ముఖం సారి కలువిదారి శ్రీయుతాకారమాననీ చిత్తచోర. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపో. భగవానుని యొక్క గుణాలు ఎన్నడూ ఈ చెవిలో పడతాయో అప్పుడు దేహానికి ఉన్న తాపం పోతుంది. అప్పటి వరకు ఉండే తాపం ఏమిటి? సంసారం అనేటటువంటి తాపము ఉంటాయి. ఆ భగవంతుని యొక్క గుణములు ఒక్కసారి చెవిలో పడితే ఓహోహో వాడులా జగద్రక్షకుడని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇప్పటి వరకు తనకి రక్షకులని అనుకున్నటువంటి వాళ్ళని విడిచిపెట్టి భగవంతుని యందు తన రక్షణ భారాన్ని నిక్షేపిస్తాడు. అందుకని ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార నిక్షింప కన్నుల అఖిలార్థ సంపదలు కలుగుచుండు. ఈ కంటితో మీరు చూసేటటువంటి జగత్తుని ఎంత చూడండి అది బంధమైన పడుతుంది. మీరు ఎన్నిటిని చూడండి, ఈ కంటితో ఎన్నిటిని చూసినా అది లోపల మనస్సులో నిలబడితే అది బంధానికి పనికొస్తుంది. ఒక్క పరమేశ్వరుణ్ణి చూసినటువంటి చూపు మాత్రం మనని ఉద్ధరించడానికి పనికొస్తుంది. అందుకని
ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు చీరిపోవు, ఏనీ శుభాకార వీక్షింప కందుల కకిలార్థ సంపదలు కలుగుచుండు, ఏనీ చరణసేవ లేప్రొత్తు చేసిన భువనోన్నతత్వంపు పొందగలు. భువనములకన్నిటికీ ఉన్నతత్వాన్ని పొందుతట ఎప్పుడు పరమేశ్వరుడి యొక్క పాద సేవ చేసినప్పుడు. ఆ సేవ అంటే కామ్యంతో కూడి చేసినటువంటి సేవని సేవ అన్నాం. అది ప్రతిఫలాపేక్షతో ఉంటుంది. ఇంటికి పని మనిషి వచ్చి ఇల్లు తుడుస్తుంది, నేను వెళ్ళి ఆఫీసులో ఉద్యోగం చేస్తాను, చేస్తే ఇవన్నీ సేవ చేశానండి మా ఆఫీస్కి అని అనడానికి వీల్లేదు. ఎక్కడ సేవ? 31వ తారీఖున జీతం ఇవ్వకపోతే ఒక్క ఫైలు ముట్టుకోం. ఎందుకు ముట్టుకోం? వాడు జీతం ఇస్తే మేము చేస్తాం. అందుకని అది సేవ ఏం కాదు. సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యకుండా ఉండలేక చేసినది సేవ. తండ్రి గారు కాళ్ళు పట్టడం సేవ, పిల్లల్ని కూర్చోబెట్టి ముద్దు చెయ్యడం సేవ, పిల్లల పట్ల వాత్సల్యంతో ఉండి వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని చూడడం సేవ తప్ప భగవంతుడికి కూడా చేసేటటువంటి సేవ అలా చేయమని చెప్తోంది అమ్మవారు. తప్పించి అస్తమానం కోరిక పుట్టినప్పుడు కోరిక తీరనప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, గుడిలోకి వెళ్ళడం, మొక్కులు మొక్కడం, ఇది నిజానికి భక్తి కాదా అంటే కాదు అని భగవంతుడు కూడా అనలేదు. ఎందుకంటే ఆర్తి, జిజ్ఞాసు, అర్థార్థి వీళ్ళు కూడా భక్తులేరా అన్నాడు. పాపం ఆయన ఏదో రకంగా వచ్చాడు కదా నా దగ్గరికి. కానీ ఇంకా ఇదే ప్రయోజనంగా పెట్టుకుని అవసరం ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా అసహ్యకరమైన విషయం మనుష్య జన్మలో. అందుకని ఏమీ చరణ సేవలే ప్రొత్తు చేసిన భువనోన్నతత్వం పొందగలవు. నువ్వు కోరిక కోరుకుని ఆయన చరణ సేవ చేసింది కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆఖరికి కొబ్బరి పీచు తెచ్చుకోవడం లేదు. కానీ పరమేశ్వరుడి యొక్క చరణ సేవ నువ్వు ఏమీ కోరుకుండా చేస్తే ఆయన ఇచ్చేది భువనములకన్నింటికి ఈశ్వరత్వాన్ని ఇస్తాడు. అదే కదండి, అది ఈశ్వరత్వమే కదా. శంకర భగవత్పాదులు అంటారు, మిగిలినటువంటివి కాకి లేక ఒక్కసారి తనని తాను ఆత్మగా తెలుసుకున్న వాడికి, తనని తాను పరమేశ్వరుడిగా తెలుసుకున్న వాడికి, అహం బ్రహ్మాస్మి స్థితిని చేరిన వాడికి మిగిలిన ఎన్ని భోగాలు కాకిలెట్టే, వాడికి ముట్టుకోడు భోగాలు. ఇప్పుడు ఆ భువనోన్నతత్వంబు పొందగలరు. అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నమలేదు. నాకు సిగ్గు లేదంటో అమ్మవారు. ఏమిటి మాట అనొచ్చారు? ఇదే అంటే సిగ్గు లేదంటే సిగ్గు దేని గురించి మాట్లాడతారు? ఒంటికి కట్టుకోవలసినటువంటి వస్త్రం గురించి, స్త్రీ పురుషుడు దేహము ఆత్మ భావన దేహభావన ఏర్పడితే సిగ్గు అంటారు. ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి ఆఫీస్ నుంచి ఏదో స్వీట్లు ప్యాకెట్ కట్టుకుని స్కూటర్లోంచి డబ్బా తీసుకుని నెట్టి ఎక్కుతుంటాడు మేడ మీద. చంటి పిల్ల, అది 3 ఏళ్ల పిల్ల, స్నానం చేస్తుంటుంది, బట్టలు ఇప్పుకుని బాల్కనీలో ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు వేసేసుకుంటూ వేసంకాలంలో పోసుకుంటుంటే ఆ బాల్కనీలోంచి చూసింది నాన్నగారు స్కూటర్ డబ్బాలోంచి స్వీట్లు డబ్బా పట్టుకుని పైకి ఎక్కడం. నాన్నగారు తలుపు చూసుకుని లోపలికి వచ్చి అమ్మయ్యా ఇలా కుర్చీలో కూర్చోగానే తడివెట్టుతో పరిగెత్తుకొచ్చి నాన్నగారిని గట్టిగా పట్టుకుని నాన్నగారు నాకేనా తెచ్చారు స్వీట్స్ అంటుంది. ఇక్కడ సిగ్గులేనితనం ఆ పాపకి ఏమైనా ఉందా? అంటే సిగ్గులేనిదానా బట్టలు వేసుకోకుండా వచ్చావు అంటాడా తండ్రి? అనడు. 3 సంవత్సరముల పాపకి ఎంతగా తన దేహము మీద అభిమానము లేక తండ్రిని కౌగలించుకోవడమే పరమ ప్రయోజనము, అంతగా దేహమునందు భావన లేక పరమేశ్వరుణ్ణి పొందడమే భావనగా పెట్టుకున్నటువంటి మహాభాగవతులు శరీరాన్ని మరిచిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా? అటువంటి స్థితిని గుర్తు చేస్తోంది అమ్మవారు. రమణ మహర్షి కొన్నాళ్ళు గోచి కూడా పెట్టుకునేవారు. అంటే అసలు దేహం గురించి భ్రాంతి ఉంటే కదా, అలా తిరక్కండి భగవాన్ బాగుండదు, గోచి ఒకటి పెట్టుకోండి అంటే ఆ తర్వాత గోచి పెట్టుకున్నారు. అందుకని మనకి దేహభావం, వాళ్ళకి అసలు దేహం ఉంటుందా అంటారు వాళ్ళు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. అందుకని రామకృష్ణ పరమహంస అన్నారు, అలాంటి వాళ్ళని చూసి ఎవడో పిచ్చాడు అంటుంటాం మనం. అబ్బా నాకు ఎప్పుడు వస్తుందో ఇలాంటి పిచ్చన్నారు ఆయన. అందుకని ఆ తల్లి అంటుంది, ఇవాళ నీ చరణ సేవలే ప్రొత్తు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. అట్టి నీయందు నా చిత్త మనవలతము నచ్చియున్నది నీయాన ననలేదు. కరుణ చూడుము కంసారి కలువిదారి. కంసుడికి శత్రువా అని పిలుస్తోంది. కంసుడు అంటే మనస్సు. అందుకని కంసుడు మధురుని పరిపాలిస్తాడు. మధురముగా తిప్పేది మనస్సు. ఆ మనస్సుకి నాయకత్వం కంసుడు వహిస్తాడు. అందుకని యమున అవతల నందుడు ఉంటాడంటే గురువు ఉంటాడు. నందుడి దగ్గర కృష్ణుడు ఉంటాడు. మధురలో కంసుడు, కంసుడి దగ్గర అందరూ రాక్షసులే ఉంటారు. ఆ కంసుడికి శత్రువా, మనస్సుకి శత్రువైన వాడా? కంసారి కలువిదారి. కలుల్ని ఆ లోపల ఉండేటటువంటి కాపట్యాన్ని విడిచేసేటటువంటి వాడా? నన్ను దయచూడు. కలువిదారి శ్రీయుతాకార అపారమైనటువంటి ముగ్ధమోహన సౌందర్యం ఉన్నవాడా? శ్రీయుతాకార మానినీ చిత్త చోరా. తాను
ఒకరికి లేఖ రాసి, అబ్బాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవయ్యా, లవ్ లెటర్ రాసేవాళ్ళు అమ్మాయిలందరి గుండెల్లో అమ్మాయిలందరి మనస్సులు చౌర్యం చేసేవాడా, నన్ను పెళ్లి చేసుకో అని రాస్తారండి. అంటే వాడు ఎటువంటి వాడు? అందరి చుట్టూ తిరిగేవాడు. వాడిని ఈవిడ పెళ్లి చేసుకోవడం. అలా ఏకాంత అయినా కోరుకుంటుందా పెళ్లి చేసుకోమని? మరి శ్రీయుతాకార మానవీ చిత్తచోర ఏంటి? మానవీ చిత్తచోర అంటే ఈ స్త్రీలు అంతమంది. అందుకే కృష్ణుడు స్త్రీలతో తిరుగుతుంటాడు. స్త్రీలతో తిరగడం అంటే నిజంగా ఆయన కర్మ కానీ ఆడవాళ్ళ వెంట పడవా? ఆయనే సంకల్ప మాత్రం చేత కోట్ల మందిని సృష్టించుకోగలరు కావాలంటే. అది కాదు ఆయన తిరగడం అంటే. స్త్రీలంటే పారతంత్ర బుద్ధితో ఉన్నవారు, తమంత తాము రక్షించుకోని వాళ్ళు, భర్త యందు తమ రక్షణ భావమును నిక్షేపించిన వాళ్ళు. ఇదిగో వీళ్ళు పరమ భాగవతోత్తములు, భగవంతుడి చేత రక్షింపబడదాం అనుకున్న వాళ్ళు. విశ్వామిత్రుడికి తెలియవా? అన్ని విద్యలు వచ్చాయి, ధనుర్వేదం అంతా వచ్చు, కానీ ఆయన తనని తాను రక్షించుకోలేదు. చేసేసి రాముడి చేత తాను రక్షింపబడ్డారు. అలా భగవంతుడి చేత రక్షింపబడాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, భగవంతుడిని పొందాలని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అటువంటి భక్తులు. అటువంటి భక్తుల యొక్క చిత్తమును చౌర్యము చేసేవాడా అంటే వాళ్ళందరి మనస్సులు నీ దగ్గర పెట్టుకున్నవాడా అని పిలుస్తోంది అమ్మవారు. మానవీ చిత్తచోర అని పిలిచి, స్వామి ఒకవేళ వచ్చి ఎలా నిన్ను వివాహం చేసుకుంటాను? నీ అంతఃపురం ఉంది, నువ్వు ఎక్కడో అంతఃపురం లోపల ఏకాంత మందిరంలో ఉంటావు, ఆ బయట కొన్ని లక్షల సైన్యం ఉంటుంది, నేను వచ్చి ఎలా అని నీకు అనుమానంగా ఉందేమో స్వామి. నీకు నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, ఆ ఉపాయాన్ని జాగ్రత్తగా నువ్వు పాటిస్తే నన్ను వివాహం చేసుకోవడం అంత కష్టమైనటువంటి పని కాదు. నువ్వు చాలా సులభంగా నన్ను వివాహం చేసుకోవచ్చు. ఎందుచేతనంటే శ్రీయుతమూర్తిలో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాజుగు కోరు చందమన ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజాయినైన నన్ను బడిగా తులిపోయిన నుంచునున్నవాడు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్న శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, నువ్వు పురుషుల్లో సింహం లాంటివి, నీకు దక్కాలని నేను నీ పాదములు పట్టుకు పూజ చేస్తుంటే నక్క లాంటి శిశుపాలుడు నన్ను ఎత్తుకుపోవాలని కూర్చున్నాడు. సింహం కావలసినటువంటి దాన్ని నక్కెత్తుకుపోవడమే. కానీ ఈ సత్వగుణం ఇలా ఉంటుందని నమ్మకం ఏమిటి? రజోగుణం తమోగుణం మళ్ళీ ప్రకోపం చెందవచ్చు, ఇంద్రియములు నన్ను చిత్తానికి అప్పచెప్పచ్చు. అలా జరగక ముందే నువ్వే వచ్చి నీ దానిగా నన్ను స్వీకరించు. అందుకని శిశుపాలుడు అనేటటువంటి నక్క సింహం అనేటటువంటి నీకు చెందవలసిన నన్ను పొందాలని చూస్తోంది. నువ్వే వచ్చి ఒక్కసారి నిలబడి ఒక్కసారి గర్జించావా, సింహం యొక్క కేక వింటే నక్క పారిపోతుంది. అందుకని స్వామి నువ్వు రావాలి. పైగా వచ్చినప్పుడు పెద్ద రక్తపాతం చేసి అందరినీ చంపి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నావేమో, అలా ఏం అక్కర్లేదు. లోపలి సౌతంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే అట్లు తెట్టునేని కావలి వారద కలబంధువుల చంపి కాని తేరాదని కమలతైన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. కులదేవయాత్ర చేసి నగరు వెల్బడి నగజాతకన మొక్క పిండికి మునుబడ పిండి కూతురు నెలవి మావాదు పంపక నేను అట్లు పొరము వెల్బడి భూతనాథు సతకి మొక్కంగా వచ్చదను ఆ సమయమున నీవు నన్ను కొనిపొమ్మున వార్య చరితాన్ని. నేను అంతఃపురంలో ఉంటాను. పెళ్లికి ముందు మా వాళ్ళకు ఒక సంప్రదాయం ఉంది. నేను రథంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి వస్తాను. వచ్చి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేస్తాను. ఆ సమయంలో నువ్వు అంతఃపురంలోకి రావక్కర్లేదు, శత్రువుల్ని నిర్జించక్కర్లేదు, యుద్ధం చెయ్యక్కర్లేదు. చడి చప్పుడు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఉన్న దగ్గరికి నువ్వు రా. వస్తే నేను నమస్కారం పెట్టి బయటికి వస్తాను. గతాలను నా చెయ్యి పట్టుకుని రథం ఎక్కించుకో, తీసుకెళ్ళిపో. ఎవరితో యుద్ధం అక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు. దీన్ని రాక్షస వివాహం అంటారు. అసలు జరిగే యుద్ధం అంతా ఇక్కడ జరుగుతుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏనా పర్యుపాసతేని సర్వధర్మాన్ పరిత్యజ్యామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఎవరు పరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారి లోపల ఆ ఉన్నటువంటి ఎక్కడుంటాయండి దుర్గుణాలన్నీ? కామం, క్రోధం, లోభం, మదం, మోహం, ఆశ్చర్యం, నా ఊరి దృష్టి, ఇంటి దృష్టి, పక్క దృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి అన్ని పోవాలి. నా హృదయం కూడా పోసుకొని నువ్వు వేళ్ళు చల్లగా బతకరా నన్నా అంటాడు. ఆ తల్లి గుండెల్లోంచి వచ్చేటటువంటి మాట ఎలా మాట్లాడుతుందో ఆ కృష్ణ పరమాత్మని చూసేటప్పటికీ జగద్భర్త కాబట్టి మహానుభావుడు ఆయన్ని చూడగానే ఈ మాటలు అన్నారు ఆ ఊళ్ళో వాళ్ళు. తగునీ చక్రి విదర్భరాజ శతకం తచ్చంపు వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిని తగులం కంటిన బ్రహ్మ నేర్పడి కదా తప్ప హతారాతి. వీళ్ళిద్దరికి బ్రహ్మముడి వేసిన బ్రహ్మగారున్నాడే నిజంగా మహానుభావుడు. వీళ్ళిద్దరికి వివాహం అయితే బాగుందనుకున్నారు. అదిగో అలాంటి సన్నివేశంలో లోపల రుక్మిణీదేవి బెంగబెట్టేసుకుంటోంది. తెల్లవారితే వివాహం.
ఆ వెళ్ళినటువంటి అగ్నిజ్యోతనుడు ఇప్పటికి తిరిగి రాలేదు. వెళ్ళాడో తెలియదు, వెళ్ళలేదో తెలియదు, కృష్ణుడు వస్తాడో తెలియదు, రాడో తెలియదు. గంగా భూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యమిట్లున్నదో అంటూ ఆ కనుడా భూసురుడేగెనో, భూమినందు సురుడు దేవత వంటి వాడు ఆ బ్రాహ్మణుడు. ఆయన వెళ్ళాడో వెళ్ళలేదు, నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెను, ఆ వెళ్ళడంలో ప్రయాణము పడలేక వెళ్ళలేక ఉండిపోయాడు. ఒకవేళ ఈ లేఖనంతటినీ చదివినటువంటి కృష్ణ పరమాత్మ ఒక ఆడపిల్ల నాకు ఇలా లేఖ రాయడం ఏమిటి అనుకున్నారు. ఈశ్వరుడు అనుకూలింప తలంచనో తలపడో, ఈశ్వరుడు నాకు అనుకూలంగా కృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయం ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో, ఆ ఆర్యామహాదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో. ఎవరండి ఆర్యామహాదేవి? ఆర్యామహాదేవియే పార్వతీదేవి. ఆ పార్వతీదేవి ఎవరో తెలుసా? ఆ ఆర్యామహాదేవి అన్న పేరుతో పరమశివుడి పక్కన ఇల్లాలుగా ఉన్నది శ్రీ మహావిష్ణువు. ఆయన బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపంతదో తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్పూజ్యకరస్య జైవ హిమచేత్కోవా తదన్యోధిక అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పారు. ఎవరో ఈ ఆర్యామహాదేవి. బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వం ఆర్యాపతి. ఆ పరమశివుడి దగ్గర శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఆయన చేతిలో బాణం అయ్యారు, ఒకనాడు ఆయన రథాన్ని లాగేటటువంటి వృషభం అయ్యారు త్రిపురాసుర సంహార సమయంలో. అలాగే మోహిని వేషం తీసుకుని పరమశివుడి యొక్క మనస్సుని ఆహ్లాదపరిచారు. బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వం ఆర్యాపతి ఘోణిత్వం. పరమశివుడి యొక్క పాదాలు తెలుసుకోవడం కోసం భూమిని తొలిచి కిందకెళ్లారు వరాహ రూపంలో. అప్పుడే కదా అరుణాచల క్షేత్రం ఆ మహాశివరాత్రి అగ్నిస్తంభం ఏర్పడింది. అందుకని ఇంతగా తన పాద కైంకర్యం చేసినటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి ప్రీతి చెంది ఆనాడు పరమశివుడు శ్రీ మహావిష్ణువుని ఆర్యామహాదేవి అన్న పేరుతో తన భార్యగా స్వీకరించట. అదే హరిహరమూర్తి. అందుకే హరిహరమూర్తి అని ఒకటి ఉంటుంది. అది శివకేశవ అభేదంగా రెండు కలిసినటువంటి మూర్తి. అది ఆ మూర్తి ఆ ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో, నా భాగ్యం ఎట్లున్నదో. ఆ విష్ణువు నన్ను భార్యగా పొందడానికి అంగీకరిస్తారో అంగీకరించరో అని బెంగ పెట్టుకుంటుంది. బెంగ పెట్టుకుంటుంటే వచ్చాడు అగ్నిజ్యోతనుడు. గబగబా వచ్చి, అమ్మా మిచ్చ భవత్తుడు అన్నది అమేఘనామణి నిత్యన కుతావచ్చ సుదర్శనాయుధుడు వాడి సురాసులు లేకమై వచ్చిననైనా అన్నారు. అందుకని ఆయన బయలుదేరి వస్తున్నారు. వచ్చి ఈ రాక్షసులందరినీ యుద్ధంలో ఓడిస్తారు. ఓడించి రాక్షస వివాహంలో నిన్ను స్వీకరిస్తారు. అంటే ఇప్పటిదాకా లోపల ఇంద్రియములతో పోరాటము చేసి 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 ఈ ఇంద్రియములు నేను గెలవలేను, పరమేశ్వరుడే వచ్చి గెలిపించి నన్ను తనదానిగా చేసుకోవాలని స్తోత్రం చేసినటువంటి రుక్మిణీదేవి యొక్క అనన్య శరణాగతి ఫలించి పరమాత్మ వచ్చి ఆవిడ విరోధుల్ని ఆయన ఓడించి ఆవిడని తనదానిగా చేసుకుంటున్నాడు. అందుకని ఇదిగో ఇటువంటి దూతకృత్యాన్ని చెయ్యగలిగినటువంటి వాడు గురువు. అందుకని ఆయన పేరు అగ్నిజ్యోతనుడు అని చెబితేట అమ్మవారు వెంటనే తన మెడలో ఉన్న హారాన్నో లేకపోతే ఇంట్లో ఉన్న ధనాన్నో తీసుకొచ్చి ఇవ్వలేదు అగ్నిజ్యోతనుడు. ఆవిడండి జలజాతాక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపం బ్రతికితిని నీకన్నా పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చెయ్యంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమని సద్బంధు చుతామని. నిజంగా పద్యం ఏమి పద్యం అండి. నిజంగా ఆవిడ అంటుంది, నువ్వు సద్బంధు చింతామణి, సత్తు యొక్క బంధువులకి చింతామణి లాంటిది. చింతామణి అంటే చింతించగానే కోరికలు తీర్చేస్తుంది. అది ఆ మణి దగ్గరికి వెళ్ళి నాకు కొత్త గ్యాస్ స్టవ్ కావాలంటే వెంటనే గ్యాస్ స్టవ్ ఇచ్చేస్తుంది అంతే. అంతేగాని మళ్ళీ ఏదో ఆర్డర్ ఫామ్ ఏదో ఇవ్వడం అలా ఏమి ఉండవు. చింతిస్తే ఇస్తుంది. ఆ చింతామణికి అటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటేట పార్వతీదేవి ఉన్నటువంటి ఇల్లు కట్టినటువంటి ఇటకలకి అమ్మవారి యొక్క దానగుణాన్ని, అమ్మవారిని భక్తులు తలుచుకోగానే కోర్కెలు తీర్చేటటువంటి లక్షణాన్ని చూసి 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 ఆ ఇంటి ఇటకలకు వచ్చేసింది ఈ లక్షణం.
ఆవిడ ఇల్లు చింతామణి గృహాంతస్థ అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పేరు. చింతామణి అనబడేటటువంటి ఇటకలతో పట్టుకుంది ఆవిడ ఇల్లు. ఈవిడ లక్షణం ఆ చింతామణులకు వచ్చాయి. అందుకని చింతిస్తే చాలు ఇచ్చేస్తాయి ఆ మణులు. నువ్వు సద్బంధు చింతామణి, సత్తకి బంధువులైనటువంటి వాళ్ళు చింతిస్తే సత్తని తెచ్చి ఇవ్వగలిగినటువంటి వాడివి. భగవంతుణ్ణి కోరుకున్న భక్తులకి భగవంతుణ్ణి తెచ్చి ఇవ్వగలిగినంతటి సమర్థుడివి. అటువంటి వాడివి నీ కృపం బ్రతికి, నీ కృప వల్ల బతికేను నేను ఇవ్వాల. ఎన్నడు గురువు తనకి దర్శనాన్నిచ్చి గురువు భగవంతుడి గురించి 4 మాటలు చెప్పి భగవంతుడి వైపుకి తిప్పుతున్నాడో ఆనాడు భగవంతుని పాదముల వైపుకి తిరిగే వరకు ఇంతకాలం తాను బ్రతికినటువంటి బ్రతుకు కాదని చావు. ఏనాడు భగవంతుని యొక్క పాదములు తెలుసుకుంటున్నాడో, ఏ పాదములు తెలుసుకోవడానికి భక్తుని యొక్క సహచర్యము తోడైందో అది బ్రతుకు. ఎందుకని ఇంకా నువ్వు మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరము లేని ఓడనిప్పిస్తున్నాడు. అందుకని అటువంటి మహాపురుషుడికి నువ్వు ఏమి రుణం తీర్చుకుంటావు, దానికి నువ్వు ఏమిటి వెలగట్టిస్తావు. వ్యోమవత్యప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అంటారు శంకర భగవత్పాదాచార్యులు. గురువు అంటే అనంతముగా నిండి నివిడీకృతమైన పరమేశ్వరుణ్ణి తెచ్చివ్వగలరు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి నేను బట్టలు పెట్టాను, గురువుకి నేను అది ఇచ్చాను, గురువుకి నేను ఇది ఇచ్చానని అనకు. ఏం చేస్తావు? అంజలి ఘటించక భూసురాన్వయమని భూమి యందు సూర్యుడివి. అందుకని నీకు 2 చేతులతో నమస్కరిస్తాను. 1 చేత్తో నమస్కారం చెయ్యడం గురువుకి మహాపాతక హేతు. ఆ చెయ్యి కొన్ని కోట్ల మార్లు నరకవేయబడి. అటువంటి ఆత్మస్థితి కలిగినటువంటి వాడికి 1 చేతితో నమస్కారం చేయడం పరమదోషం. అందుకని అంజలి ఘటించద నేర్పుతోంది రుక్మిణీది. జాగ్రత్త సుమా, గురువులకి నమస్కారం చేసేటప్పుడు ప్రణిపాతం భూమి మీద పడి నమస్కారం చెయ్యాలి. కనీసం నమస్కారం చెయ్యవలసి వస్తే 2 చేతులు ఇలా కలిపి శిరస్సుని తగిలించి నమస్కారం చెయ్యాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అధిష్టానమైన బుద్ధిని 11ంటిని వారి పాదముల దగ్గర సమర్పించాలి. అందుకని అంజలి ఘటించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి, నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా స్వామి, అందుకు ఇదిగో ఇలా నమస్కరిస్తాను. అందుకే పొంగిపోయింది. మరునాడు బయలుదేరింది, రథం ఎక్కింది అమ్మవారు. బయలుదేరి పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయానికి వెళ్ళి నమ్మిది నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులను మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిం పతిచేయుమమ్మ నేను నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు. నిజంగా ఈ పద్యం రాని వాళ్ళు ఆంధ్రదేశంలో ఎవ్వరు. ఎందుకని అంటే ఎక్కడ చూసినా ముసలి వాళ్ళ దగ్గర నుంచి పడుచు వాళ్ళ వరకు ఈ పద్యం చెప్తారు. నమ్మిది నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? సనాతనులు. వాళ్ళకి ఆది లేదు, అంతం లేదు. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాగిని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయంతాండవ సంభ్రమాయ జతినే శైలం పతిశంభవే అంటారు. ఆయన మహానుభావుడు సనాతనులైన ఉమామహేశ్వరులు. వాళ్ళు ఒకనాడు ఉన్నవాళ్లు కారు, ఒకనాడు లేని వాళ్ళు కారు. ఈ జగత్తు ఎప్పుడు ఉత్పత్తి అయిందో అంతట ముందు నుంచి ఉన్నారు. అందుకే లలితా సహస్రం అమ్మవారి గురించి చెప్పి 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 అంది పూర్వజ లలితాంబిక అంది. పూర్వ జ అన్ని పుట్టక ముందు పుట్టిన దానివి. ఆవిడ పుట్టుకని చూసిన వాళ్ళు లేదు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పుట్టుకని చూసిన వాళ్ళు లేదు. వాళ్ళిద్దరూ సనాతనులు. అందుకే ఎక్కడైనా వాళ్ళిద్దరికే ప్రథమ నమస్కారం. వాళ్ళిద్దరికి నమస్కరించినటువంటి చేతులు కృతజ్ఞత. వాళ్ళకి నమస్కరించి తీరాలి. రుక్మిణీదేవి అంతటి నమస్కరించి ఎంతటి వాళ్ళు 5వ తరం కావాలనుకుంటే వివాహంలో చేసేటటువంటిది గౌరీ తపస్సు. ఆ పార్వతీదేవిని ఉద్దేశించి తపస్సు చేస్తారు. అమ్మా నీకున్నటువంటి మాంగళ్య భాగ్యం మాకు కటాక్షించమని. అటువంటి సనాతనులైన ఉమామహేశ్వరులు. ఆ పరమశివుడు తలుచుకుంటే ఏమివ్వలేదు. పాపం నరసింహమూర్తి గారు నన్ను ప్రత్యేకం అడిగారు. ఆ పరమశివుడి వైభవాన్ని చెప్తారు. ఆయన ఏది ఇవ్వలేడు అంటే ఆయన సమస్త సృష్టి ఆయన చేతిలో ఉంది. ఆయన లీలామాత్రంగా సంకల్పం చేస్తే మహాకామేశ్వరుడిగా ఈ బ్రహ్మాండం ఆవిర్భవించేది. ఆయన 3వ కన్ను తెరిస్తే భస్మం అయిపోతాయి.
మహాగ్రాస, మా అమ్మ తలుచుకుందా కిస్మిస్ పండు మింగినట్టు మింగేస్తుంది జగత్తు. ఆవిడ అనుగ్రహించిందా పార్వతీదేవి అయి కటాక్షిస్తుంది. అందుకని అటువంటి స్వరూపం కాబట్టే పరమశివుని ఆరాధన చేస్తూ అంటారు, ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితాప్తి భంజనాయ సకల జగత భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత విజాభాసాయ నిరాభాసాయ నిరామయాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖద్వాంగ ఖడ్గచర్ణ మృగయ పాశు పాశంకుశ ఢమరుక మృగశూల చాపపానకథా శక్తి బిందివాలతో వరము సలము సుండి ముద్గర ప్రాస పరిగ పట్టి శతగ్ని చక్రాబ్జాయుధ భీషణకర సహస్రదంస్ట్ర కరాలవతన వికటాట్టహాస విస్పాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రం చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభ వాహన విషవిభూషణ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యు మపమృత్యు భయం నాశయ నాశయ భోగ భయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూనుచ్ఛాదయోచ్ఛాదయ శూలేన విదారయ విదారయ కూష్మాండ భూత భేదాల మారీకణ బ్రహ్మ రాక్షసకళా సంత్రాసయ సంత్రాసయ మాం సంజీవ సంజీవయ సంజీవయ నరక భయాన్ మాం ఉత్తరోత్తర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక త్రిపురాంతక పరమశివ నమస్తే 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 నమః అని పిలుస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే ఏది కలుగుతుంది ప్రపంచం? అందుకని ఆవిడంటోని ఎంత విస్పష్టంగా చెప్తోందో చూడండి రుక్మిణీదేవి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశుల మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ. ఆ అమ్మ అమ్మలగన్నయ్యమ్మ పోతనామాచ్యుల వారంతటి వారు భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం ప్రారంభిస్తే అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి గుచ్చినయమ్మ దుర్గ మాయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున గుండిడియమ్మ కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అని కోరుకున్నారు. అటువంటి అమ్మ ఆవిడ అమ్మలకి అమ్మ. సరస్వతీదేవికి లక్ష్మీదేవికి రుద్రానికి తల్లి అయినటువంటి లలితాపరాభట్టారికా స్వరూపం ఆ స్వరూపం. ఆ అమ్మ అనుగ్రహం లేకపోతే ఏది నిలబడుతుంది? ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఐశ్వర్యం నిలబడదు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే పాండిత్యం నిలబడదు. ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం లేనినాడు జ్ఞానము కూడా పూర్ణస్థితిని పొందదు. అందుకని మన అందరికీ జాతికి భిక్ష పెట్టి చెప్తోంది ఆవిడ. పార్వతీ పరమేశ్వరుడు యొక్క పాదములను ఆశ్రయించడం, ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో. వాళ్ళని పక్కన పెట్టడం గొప్పతనం కాదు, దానివల్ల భ్రష్టుడమయ్యేది నువ్వు అని అమ్మవారు నిస్సందేహంగా ఇవాళ చెప్తోంది. అందుకని నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ నీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిం పతి చేయుమమ్మ నీవు నమ్మిన వారికి అన్నటికీ నాశము లేదు కదమ్మ. ఈశ్వరి అమ్మా, నిన్ను నమ్మిన వాళ్ళకి నాశనమా? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నాశనం లేదమ్మా. పరమశివుడు మూడో కన్ను తెరిస్తే దగ్ధమైపోయినటువంటి మన్మధుడికి మళ్లీ పుట్టకనిచ్చావమ్మా. నువ్వు ఏమి చెయ్యలేవు కనుక. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైకరసికౌ నిశాయాం నిద్రాణం నిశచలమ భాగే చ విశదౌ అని పరం లక్ష్మీ పాత్రం శ్రీయవతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమహి అంటారు. అందులో అమ్మా నీ పాదములకి తామర పూలతో పోలికి ఏమిటమ్మా? తామర పువ్వుల్ని పట్టుకెళ్లి హిమాలయాల్లో పెడితే వాడిపోతాయి. తెల్లవారి లేస్తే హిమాలయ పర్వతపు సానువుల మీద నడిచేటటువంటి తల్లి గుర్తు. ఆ పద్మములు సూర్యకిరణములు పడితే విచ్చుకుంటాయి, చంద్రకిరణములు పడితే ముడుచుకుపోతాయి. కానీ సూర్యచంద్రులను నీ నేత్రములుగా పెట్టుకున్నటువంటి నువ్వు ఆ రెండు పడుతున్నా కూడా కిరణ దృష్టి నీ పాదములు అలాగే ఉంటున్నాయి. నీ పాదములతో పోల్చబడినటువంటి పద్మములు లక్ష్మీదేవికి నివాస స్థానములై ఉన్నాయి. అటువంటి నీ శ్రీపాదములకు నమస్కారం చేస్తున్నానమ్మా అంటారు శంకర భగవత్పాదులు. అందుకని ఆ తల్లి ఎంత గొప్ప నమస్కారం చేసిందో చూడండి. అది నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ ముత్తైదువల్ని
వాళ్ళందరినీ పార్వతీ స్వరూపంగా చూసి వాళ్ళందరికీ మంగళసూత్రాలు, చెరుకు కర్రలు, ఉప్పు, వస్త్రములు మొదలైనటువంటివి, పసుపు కుంకుమాదులు, మంగళ ద్రవ్యాలు అన్నిటినీ పంచిపెట్టి ఆ తల్లి ఆ దేవాలయంలోంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి తన బొటన వేలుతో నేలని రాస్తూ క్రీగంట కృష్ణ పరమాత్మని చూస్తూ ఒక్కసారి ముంగులని ఇలా పైకి తీసుకుంది. తీసుకునేటప్పటికీ ఆ సోయగాన్ని చూశాక చూసి రుక్మిణీదేవి ఇవాళ దేవాలయానికి వస్తుంది చూద్దామని చెప్పి కొన్ని వేల మంది రాజులందరూ అక్కడ చేరారు. అమ్మవారు తన చిటికిన వేలితో ఇలా తీసేసరికి ఆ ముంగురులని, ఆ చిటికిన వేలి అందం, ఆ గోటి అందం, ఆ ముంగురుల అందం, ఆ లలాటపు అందం, ఆ తీసుకున్న సోయగం చూసి ఆనందం తట్టుకోలేక కొన్ని వేల మంది కూర్చోబడిపోయారు రథాలు. ఈవిడ మాత్రం ఒక్కసారి చూసింది స్వామి కృష్ణ పరమాత్మ రథంలో నిలబడి ఉన్నారు. చూసి ఆ స్వామి వారి దగ్గరికి గబగబా వెళితే ఒక్కసారి తన చెయ్యిచ్చి పరమాత్మ తన రథంలో కూర్చోబెట్టుకుని అందరూ చూస్తుండగా సింహం తాను అనుభవించవలసినటువంటి దాన్ని నక్కల మధ్యలోంచి తన్నుకుపోయినట్టుగా రథాన్ని వడివడిగా నడుపుతూ రుక్మిణీదేవిని అపహరించి తీసుకెళ్లిపోతూ ఉంటే వెనక నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వీళ్ళందరూ ఉలిక్కి పడ్డారు. ఒక్కసారి అరే పట్టుకుపోతున్నాడు రా కృష్ణ పరమాత్మ. ఆ రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలని పాపం శిశుపాలుడిని పెళ్లి కొడుకును కూడా చేసేసాం, వాడు బుగ్గన చుక్కట్టేసుకుని సిద్ధంగా కూర్చున్నాడని వీళ్ళందరూ రథాలు వేసుకుని కృష్ణ పరమాత్మని వెంబడించి బాణాలు వేస్తున్నారు. వేస్తుంటే రుక్మిణీదేవి కొత్తగా వివాహం చేసుకోవలసినటువంటి నవవధువు. అందుకని అయ్యో ఈ సమయంలో ఇంత యుద్ధం వచ్చిందని బెంగపెట్టుకుని అమ్మవారు ఒక్కసారి కృష్ణ పరమాత్మ వంక చూసింది. చూస్తే ఆయన చెప్పారట, బెంగపెట్టుకోకు రుక్మిణి, వచ్చెదరదే ఎదు సైన్యము చొచ్చెదరది సైన్యమెల్ల వైరుల పలచను నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాపాక్షి అన్నారు. బెంగపెట్టుకోకు రుక్మిణి, అదిగో మా అన్నగారు బలరాముడు ఆ యాదవ సైన్యాన్ని తీసుకుని వచ్చేశారు. నా అప్రతిహతమైనటువంటి బాణ పరంపర చేత చీకాకు కల్పించి శత్రు సైన్యాన్ని చెండాడతా, అందరినీ సంహరిస్తాను, నిన్ను నాదానిగా స్వీకరిస్తాను, నువ్వు బెంగపెట్టుకోకన్నా అని ఆ రథంలో వెళ్ళిపోతూ వచ్చినటువంటి శత్రువులందరినీ ఓడించారు. శిశుపాలుడు, జరాసంధుడు అందరూ ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పాపం ఆ శిశుపాలుడు ఏడుస్తున్నాడు. అయ్యో నన్ను పెళ్లి కొడుకును కూడా చేసేశారు నిష్కారణంగా, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి, మళ్ళీ నా ఊరెడితే నన్ను ఏమంటారు, ఏమిటి అలా అంటుంటే వాడు జరాసంధుడు వచ్చి ఓదార్పు వహించాడు. స్నేహితుడిని ఎంచుకోవడంలో కూడా సరైన వాడిని ఎంచుకోవాలి. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. వాడు వచ్చి అన్నాడు, ఏమిటో ఒక్కసారి ఓడిపోయావు కృష్ణుడి చేతిలో, దానికి ఇంత పెద్ద బాధపడిపోతున్నావు నువ్వు. 23 అక్షౌహిణీల సైన్యంతో 15 మార్లు ఓడిపోయాడు, ఇప్పటికి ఆడలేదు. ఒక్కసారి ఓడిపోతే ఏడిచేద్దాం. పైకి వాడన్నాడు, నేను కృష్ణుడి చేతిలో ఓడిపోయానని ఏడవట్లేదు, రుక్మిణి దక్కలేదని ఏడుస్తున్నాను. అంటే జరాసంధుడు అన్నాడు, బ్రతకవచ్చు నోడల ప్రాణం పోలుండి, బ్రతుకు కలిగే నేను భార్య కాదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరు వగచవలదు చేయించవలదు వలదు. అసలు నువ్వు బతికేవు కాబట్టి ఇంకో పెళ్ళైనా చేసుకోవచ్చు, చచ్చి ఉండవలసింది కృష్ణుడు చేయవు. పెళ్ళం అని ఏడుస్తాయి, ఇంకో పెళ్ళం దొరుకుతుంది. ఆ రుక్మిణి కోసం వెళితే కృష్ణుడు గుర్తుకు పోసేస్తాడు. బతికానని సంతోషించరాని ఎంత అదృష్టవంతుడిరా, కృష్ణుడి చేతిలో వెళ్ళి కూడా బతికావు అని చెప్పాడు వీడు. అలాంటి వాళ్ళని నమ్ముకుంటే అలాగే ఉంటుంది. అందుకని స్నేహం కూడా చెయ్యవలసినటువంటి వాళ్ళతో స్నేహం చెయ్యాలి. అందుకని ఈ మాటలన్నీ చెప్పారు. పాపం అందులో పెద్దవాడు రుక్మి మాత్రం, నేను విడిచిపెట్టను, ఎలాగైనా సరే కృష్ణ పరమాత్మని నిగ్రహించి వస్తాను, ఒకవేళ నేను కృష్ణుణ్ణి ఓడించలేకపోతే నేను వెనక్కి తిరిగి రాని ప్రసిద్ధి చేశాను అని పెద్ద రథం ఒకటి పట్టుకుని బయలుదేరి మాసాటి వాడవా మా పాప కొనిపోవ ఏపాటి కలవాడ విని వంశం ఎంది జన్మించి ఇది ఎక్కడ పెరిగిది ఎయ్యదినుడువడి ఎవరెరు మానహీనుడ వీవు మర్యాదలెరుగవు మాయ చేయకుని కాని మరలిరావు వసుధేశుడవు కావు వావిలేవు కొమ్మ నిమ్ము నీవు గుణరహిత ఉండవు విడువవేని విలయకాల శిఖ సమాన శిత శిలీముఖంబుల గర్వమెల్ల కొందు కలహమందు. వాడు కృష్ణ పరమాత్మని అధిక్షేపించి మాట్లాడాడు. మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ విధి వంశం ఎందు జన్మించింది ఎక్కడ పెరిగింది ఎయ్యది నడుబడి ఎవరు మా పొలం అడిగా, మా అమ్మాయి కావలసి వచ్చిందా, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు నీ పొలమే, నీ వంశమే, నీ తల్లిదండ్రులు ఎవరు, ఏమీ తెలియదా, నువ్వేమో అరణ్యాల్లో ఆవుల్ని దూడల్ని కాసుకునేటటువంటి గొల్లపిల్లాడివా, నీకేమో రాసకాంత రుక్మిణీదేవి కావలసి వచ్చిందా, ఆగకపోతే నా బాడీ అయినటువంటి బాణాలతో ఇప్పుడే నిన్ను సంహరిస్తా
మరి తెలియక అంటున్నాడు కానీ అందులో స్తోత్రం జరిగిపోయింది. మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ విధి వంశం. నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చి రుక్మిణీదేవిని ఆయన తీసుకెడుతున్నారు కానీ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి కృష్ణ పరమాత్మ కేవలం ఒక స్త్రీని వివాహం చేసుకోవలసినటువంటి పురుషుడా? ఆయన జగత్తుకంతటికి భర్త, మహానుభావుడు. అందుకని మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ విధి వంశము. భగవంతుడికి వంశం ఏమిటండి? ఎందు జన్మించింది? భగవంతుడికి పుట్టుకుంటుందా? అజాయమానో బహుధా విజాయితే. ఆయనంతా ఆయనగా పుట్టినట్టు నటించాడంతే. అందుకని ఏది వంశము, ఎందు జన్మించింది, ఎక్కడ పెరిగింది, ఎయ్యది నడువడి ఎవరు మనహీనుడవీవు మర్యాదలెరుగవు మాయ చేకుని కాని వరలిరావు నిజ రూపమున శత్రు నివహంబుపైపోవు వసుధేశుడవు కావు కాని వాగిలేదు కొమ్మ నిన్ను నీవు గుణరహితుండవు. నీకు గుణాలు లేవు, నువ్వు రుక్మిణీదేవి విడిచిపెట్టవా? ఇది భగవంతుణ్ణి అందులో కృష్ణావతారంలో ఆయనతో కావలసినటువంటి అవసరాలన్నీ చేయించేసుకుని ఆయనకి ఎదురు తిరిగినప్పుడల్లా ప్రతి వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. భాగవతంలో అదొక గొప్ప బ్రహ్మగారు కృష్ణుడిని అధిక్షేపించి ప్రవర్తించిన వాడే భాగవతంలో, ఇంద్రుడు ఆయన అధిక్షేపించి ప్రవర్తించిన వాడే. అంతవరకు ఎందుకు అర్జునుడు ఇన్ని సేవలు చేయించుకుని కృష్ణ పరమాత్మతోటి చిట్ట చివర గయోపాఖ్యానం దగ్గరికి వెళ్ళేటప్పటికీ చాలేవయా గొప్పవాడివే, నిన్నే నమ్ముకోవాలి, అల్లుడారమ్మని ఆరగింపక పిల్వ పంపుమామని పట్టి చంపగలమి, జలకేళి సవరించు జవరాండ్ర కోకల నెత్తుకొని పోయి చెట్లెక్కగలమి, ఇల్లు తిరిగి రేపల్లెలో మిచ్చిని మిసిరి ముద్దలు తెచ్చి మింగగలమి, గానగదుపుల నేర్పుతో పశువుల టుర్రన కాయగలమి, తల్లిదండ్రులు పరుల ఈదల్చు కన్యను భార్యై బలిమిగా తెచ్చి పడయగలమి, దుష్టులను ఒక వంక వీరులను దులమగలమే, అనపరాధులను దండింప నలుగగలమే అని దిప్పిపుడిచాడు. అల్లుడారమ్మని అరగింపక పిల్వ పంపు మామని పట్టి చంపగలమే. కంసుడు పాపం నిన్ను అల్లుడా రామయ్య మా ఇంటికి పండక్కేని ధనుర్యాగానికి పిలిస్తే వెళ్ళా మామయ్య చంపేశాడు. అల్లుడారమ్మని ప్రేమతో పిల్వంక పంపు మామని పట్టి చంపగలమే, జలకేళి సవరించు జవరాండ్ర కోకలని ఎత్తుకుని పోయి చెట్లెక్కగలమే. ఆడవాళ్ళు నీళ్ళలో స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకుని చెట్లు ఎక్కేశావు. పాపం తల్లిదండ్రులు పరులతీదల్చు కన్యను భార్య అయి బలిమిగా తెచ్చి పడేయగలమే. తల్లిదండ్రులు ఆ పిల్లని ఇంకోళ్ళకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే రథం వేసుకెళ్ళి ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటాం. పైగా ఊళ్ళోకి ఆవుల్ని దూడల్ని పట్టుకుని గొడ్డులో ఏంటి వేణువులో దాన్ని దోపుకుని ఆవుల్ని దూడల్ని కాసుకుంటుంటావు. నీ గొప్పతనం ఎవడికి తెలియదులే, చాలా గొప్పవాడివి, నీతో యుద్ధానికి నేను ఎందుకని. అందుకని ఆయనతో ఉపకారాలన్నీ పొంది ఆయన్ని దిప్పి పుడిచేవాళ్ళే ఎక్కువ కృష్ణావతారం. నిజంగా కృష్ణ భగవాను అర్థం చేసుకున్నట్టుగా పూర్తిగా కనపడిన వాళ్ళు బహు తక్కువ మంది. అక్రూరుడంతటి వాడు కూడా గతి చెప్పాడు ఒకనాడు. గోపికలంతటి వాళ్ళు కూడా ఆఖరికి ఆయన రాయవారం పంపిస్తే కృష్ణుడు ధూర్త చేస్తున్నాం అని పాపం ఆయన మీదే నింద పెట్టారు. అందరూ ఆయన మీదే నింద పెట్టిన వాడు. వాళ్ళనే అనక్కర్లేదు. మనం ఒక్కనాడు ఆయనకి నమస్కారం చేశామా, లేకపోతే కష్టం వస్తే ఆయన తప్పు, సుఖం వస్తే మన ప్రజ్ఞ అంటల్లా. అందుకని ఈయన కూడా అదే మొదలెట్టాడు. మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ విధి వంశం అని. ఇన్ని తిప్పి పొడిస్తే పరమాత్మకి మహాత్మకం వచ్చింది కాబట్టి వచ్చి ఒక్కసారి తన రథంలోంచి దిగి ఆ రుక్మి యొక్క జుట్టు పట్టుకుని ఆ కరవాలాన్ని తీసి పడిపోయేసరికి రథంలోంచి గభాల దూకింది రుక్మిణిది. దూకి ఏ జన్మలోనైనా సరే మనుష్య శరీరాన్ని పొందినంత మాత్రం చేత ఆ అమ్మవారికి ఉన్నటువంటి వాత్సల్యం అటువంటిది అని డబ్బుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినపశాంత ముఖంబుతో సుజలత్వేణి కలాపంబుతో కనుతో ఇంజడి కొన్న భాష్పములతో కాంతారలామంబు మ్రొక్కిన రుక్మిన్ తెగవేయబోకబడి కృష్ణుడు ఓచిష్ణుడై బాబావిడ అని డబ్బుత్తికతో ఆయాస పడిపోతూ మహాభయముతో భయంతో ఉనికిపోతూ అని డబ్బుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో ఉనికిపోతూ ఒక పక్క నుంచి శృతి జలత్వేణీ కలాపంబుతో అందుటి మీద పడిపోయిన వెంట్రుకలతో కళ్ళ వెంట నీళ్లు కారిపోతుండగా లక్ష్మీం క్షీర సముద్రరాజు తనయాం శ్రీరంగ కామేశ్వరీం అని ఉండవలసినటువంటి తల్లి దౌర్భాగ్యుడు అన్నగారిగా పుట్టిన వాణ్ణి రక్షించడానికి ఆవిడ కళ్ళులో నీరు పెట్టుకుంది. ఇది అమ్మవారి యొక్క లక్షణం, ఇది అమ్మవారి వాత్సల్యం అంటే. అడ్డుపడి
ఇలాంటి సమయంలో మహాప్రభో మీరు కానీ మా అన్నగారిని తెగటారిస్తే తాను కోరుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వివాహం చేసుకుందని మా తండ్రి అయినటువంటి భీష్మకుడు సంతోషించాలా, అదే సమయంలో తనకి పొడిమి పెట్టవలసినటువంటి పెద్ద కొడుకు మరణించాడని ఏడవాలా, తెలియక బాధపడతాడు. అందుకని నా ముఖం చూసి మా అన్నయ్యని విడిచిపెట్టేయమంటే అప్పుడు తన పై మీద ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి ఆ రుక్మిని బండి చక్రాన్ని తీసి కట్టేశాడు. కట్టేసి కరవాలాన్ని తీసి రేవుల వారం గురిగి అన్నారు. అంటే సగం జుట్టు, సగం మీసం, సగం గడ్డం తరిగేశారు. అలా తరగబడితే శత్రువు చేతిలో అలా చేయబడితే అంతకన్నా 10,000 సార్లు చచ్చిపోవడం వచ్చింది. అంత భయంకరమైనటువంటి చేతి. అలా తరిగేసి వాడిని విడిచిపెట్టి రథమెక్కి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతే ఆ వెనకాతల బలరాముడు వచ్చాడు. వచ్చి రుక్మిణీదేవి పాపం ఏడుస్తోంది. రుక్మిణి జరిగినటువంటి పరాభవం ఆయన పెద్ద ఆత్మవిద్య అంతా చెప్పారు. అమ్మా ఊరడిల్లు బెగ పెట్టుకోకు, ఏదో విడిచిపెట్టేశాడు కదా మీ అన్నయ్యని అని. ఆఖరికి వాడు తిరిగి ముఖం చూపించలేక రాజధానికి వెళ్ళలేక ప్రతిజ్ఞోడు చేశాడు కదా, కృష్ణుడిని ఓడించకపోతే నేను వెనక్కి రానన్నాడు. జీవితంలో ఎప్పుడైనా కృష్ణుడిని ఓడిస్తానని భోజకటకం అనేటటువంటి ఊరోటి నిర్మించుకొని అక్కడ కూర్చున్నట్టు. వాడి జీవితంలో గెలిచింది లేదు, వాడు వెనక్కి వెళ్ళింది లేదు. భగవంతుడు లేడు, భగవంతుడు ఉన్నారన్న వాళ్ళని ఓడిస్తానని చెప్పి తిరిగితే చిట్ట చివరికి భోజకటకంలో ఉన్నట్టు ఉండిపోతాడు. వాడికి వెళ్ళగలిగింది లేదు, వాడు ఇంకా సాధించగలిగింది లేదు. అందులో అసలు భగవంతుడు లేడు అని చెప్పాలంటే అసలు ఊపిరి వాక్కుగా మారాలంటే అనుగ్రహం ఉండాలి, లేకపోతే అది ఎందుకు మారుతుంది వాక్కుగా? అసలు అలా అన్నాడు అంటే భగవంతుడు ఉన్నాడు లోపల ఉంటే కదా వాడి నోటంటే ఆ మాట రావడం తర్వాత మాట ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని అలా భోజకటకంలో ఉండిపోయాడు. సరే అమ్మవారిని తీసుకుని కృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ తల్లి పరమ పవిత్ర అయినటువంటి సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అంశ కనుక, ఆ తల్లి నిత్యానపాయిని కనుక, ఒకనాడు పరమేశ్వరుడితో ఉండి ఒకనాడు పరమేశ్వరుడితో లేనటువంటి స్థితి కాదు కనుక ఆ తల్లిని తిరిగి వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. అది ఎప్పుడు రుక్మిణీకృష్ణులు ఇవాళ వివాహం అవుతోంది కాబట్టి రుక్మిణీకృష్ణులు కలిసి ఉండడం కాదు, ఎప్పుడు స్త్రీ ఆయన్ని అనుసరించే ఉంటుంది. ఆయన పేరే శ్రీకృష్ణుడు. ఎప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ అసలు విడివనడం అన్నదే జరగదు. కానీ ఆ రోజున ధ్రువ కీర్తిని హరి పిండియాని నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి సకల సంపత్కారిణి పుణ్యచారిణి సాధుబాంధవ సత్కారిణి మహాదారిద్ర్య సంహారిణి ఘన భూషాన్వితు అని ఆ అమ్మవారిని ఆ శ్రీభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి, ఆ తల్లి సకల సంపత్తిని, తనని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఐశ్వర్యాన్ని, తన పాదములు పట్టుకున్న వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది, బంధువులందరినీ ఆదరించేటటువంటిది, సకల సంపత్తికి ఆధారభూతమైనది, పరమేశ్వరుడి నుంచి విడివడి ఉండనిది, మహాపతివ్రత అయినటువంటిది. అటువంటి రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నారట. ద్వారకా నగరంలో రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహాన్ని దర్శనం చేశారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు. వివాహం చేస్తే చిట్ట చివర పోతన గారు అన్నారు, అనగ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ చిట్ట చివర చెప్పేశారు రహస్యాన్ని పోతన గారు. అనగ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిందిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు. ఆ కృష్ణ పరమాత్మతో కలిసి సంతోషంగా ఉన్నటువంటి రుక్మిణీదేవిని, ఆ రుక్మిణీ కృష్ణుల్ని ఇద్దరిని దర్శనం చేసినటువంటి ఆ ఊరిలోని ప్రజలు పరమ ఆనందంగా ఆ రోజు నుంచి భీతులగుచు ముక్త భీతులగుచు, వాళ్ళకి భయం పోయింది. భయం ఎప్పుడుంటుంది? అయ్యో ఇది జరుగుతుందో జరగదో అంటే భయం. సాక్షాత్తుగా లక్ష్మీనారాయణులు ఇద్దరు రాజు రాణి అయి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి లోట. నీలమేఘశ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు నీ కటాక్షమే మాకు అనేక ధనము, నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచము నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్ర పఠనమే నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగముల ఔషధము, బ్రహ్మపుత్ర విదుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు నరసింహ శతకంలో. అలా ఆ స్వామి లక్ష్మీదేవితో కలిసి ఆ రాజ్యమునకు
అధినేత అయి కూర్చుని ఉండగా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఇంకా భయం ఎందుకు ఉంటుంది. అందుకని వాళ్ళందరూ అపారమైన ప్రీతి కలిగిన వాళ్ళై ఏ విధమైన భయం లేకుండా హాయిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఊళ్ళో వాళ్ళందరూ సుఖ సంపత్తులతో ఉన్నారట. ఎవరెవరు తమ యొక్క హృదయములలో ఆ రుక్మిణీ కృష్ణుల్ని ఇద్దరిని ప్రతిష్ఠించుకుంటున్నారో, ఎవరు ప్రతిరోజు ఒక్కసారి నిన్ననే రుక్మిణీ కళ్యాణం జరిగింది, ఇదిగో ఇక్కడే ఉన్నారు మా స్వామి మా అమ్మ, ఇక్కడే కదా చింతామణి, ఈ చింతామణి గృహమే మనస్సు, అదే కదా సంకల్ప వికల్ప సంఘాతం, ఇందులో రుక్మిణీ కృష్ణులు ఇద్దరు కూర్చునున్నారనుకుని దర్శనం చేసి నమస్కరించేటటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వారికి భీతి అన్నది లేదు. వాళ్లే ఉండి సమస్తాన్ని వాళ్లే చూసుకుంటారు. చూడలా మహానుభావుడు భాగవతంలో ఎంతమందికో ఎన్నింటినో ఆయనే చేసి ఆయనే దక్కించుకుని ఎంతమంది రాక్షసుల్లో దునుమాడి ఆఖరికి కాళీయమర్దన సమయంలో మరణించినటువంటి గోపాల బాలుని బ్రతికించి కొండ చిలవ నోట్లో విడిపోయిన వాళ్ళకి జీవం పోసి ఎంతమందిని రక్షించాడు మహానుభావుడు. అటువంటి రుక్మిణీ కృష్ణుడు మన హృదయ క్షేత్రంలో సింహాసనం మీద కూర్చుని ఉండగా మనకేమీ లోటు, అందుకని మనకి ఏ బెంగా ఉండదు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున, అందున మకర సంక్రమణం జరిగి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి మొట్టమొదటి రోజుని ఇటువంటి శుభతరుణంలో అసుర సంధ్య వేళలో నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులన్న పార్వతీ పరమేశ్వర స్థవాన్ని కూడుకుని ఉన్నటువంటి రుక్మిణీ కళ్యాణ పరమ పవిత్ర ఘట్టాన్ని ఎందుకు భగవంతుడు ఆయనలో ప్రవేశించి ఆ మాట అనిపించాడు నరసింహమూర్తి గారిలో. ఒక్కసారి రుక్మిణీ కళ్యాణం చెప్పవయా కోటేశ్వరరావు ఇంటి దగ్గర అన్నారు. అలా అని నన్ను ధన్యుణ్ణి చేశాడు. ఒక్కసారి ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించారు. ఇటువంటి అందులో కాలము, సమయము, కాలము, యోగ్యత, దేశము అని మూడు ఉంటాయి. ఇవి అన్ని వేళలా సమకూడదు. ఒక్కొక్కసప్పుడు మంత్రాన్ని మీరు ఇంట్లో కూర్చుని అనుష్ఠానం చేశారనుకోండి, దాని ఫలితం మీరు ఎంత చేస్తే అంత. అదే ప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయంలోకి వెళ్లి కూర్చుని మంత్రం ఉపాసన చేశారనుకోండి, కొన్ని రేట్లు పడిపోతుంది. అంటే ఒక మాట చేస్తే ఏదో 100 మాటల కింద ఏదో లెక్క ఎత్తి వేస్తారు, లోపల పరమాత్మ లెక్కలు. అది స్వయంభూములు ఉంటాయి. అంటే ఒకటి ప్రతిష్ఠ చేసినవి కావు. శ్రీశైలం, తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలలో కూర్చుని మంత్రాన్ని ఉపాసన చేశారనుకోండి, ఒక మాట మంత్రం చేస్తే 1,000,000 రెట్లు పడిపోతుంది. అది సమయాన్ని బట్టి, యోగ్యతని బట్టి, పాత్రతని బట్టి మారిపోతుంది. చేత్తో పుచ్చుకునేటటువంటి వాళ్ళు ఎందరో దొరుకుతారు, కానీ అందరి చేతులలో పడినటువంటివి అపార ఫలితాన్ని ఇవ్వవు. ఆ యోగ్యత అనుసరించి మారిపోతుంది. శంకరాచార్యుల వారి చేతిలో వేసింది ఎండు విసిరిక ఒక ఆవిడ, ఆయన చేతిలో పడగానే అపారమైన పుణ్యం పడిపోయింది. కనకధారాస్తవం చేసి బంగారు శరీరం కృషించింది. అందుకని ఆ పాత్రత దొరకాలి. పుచ్చుకునేటటువంటి వాడు కూడా పరమ భాగవతోత్తముడు దొరకాలి, సమయం దొరకాలి. అది అన్ని వేళ మన దగ్గర ద్రవ్యం ఉంటుంది, దానం చేద్దాం అనిపిస్తుంది. ఒకనాడు భగవత్ కథ వినబడుతూ ఉంటుంది, విందామనిపించి వెళ్ళి వింటాడు, మంచిదే. కానీ ఒక్కొక్కసారి సమయం ఉత్కృష్టంగా ఉంటుంది. అది పరమ పవిత్రమైనటువంటి సమయం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం అంటే సామాన్యమైనటువంటి సమయం కాదు. దక్షిణాయనం అంతా అనుష్ఠానం. అందుకే దక్షిణాయనంలో చచ్చిపోయాడు పాపం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే జ్ఞాని ఎప్పుడు చచ్చిపోయినా ఒకటి వాడికి ఏం బాధ ఏం లేదు. కానీ దక్షిణాయనంలో చచ్చిపోతే అయ్యో పాపం దక్షిణాయనంలో పోయాడండి అంటారు. దక్షిణాయనం అంతా అనుష్ఠానం చెయ్యాలి. ఉత్తరాయణంలో భగవంతుడి యొక్క దర్శనం. ఇంకా సమయం అంతా పుణ్యప్రదం. అటువంటి ఉత్తరాయణం ప్రవేశించడమే చాలా గొప్ప విశేషం. అలాంటి సమయం ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి జరుగుతూ ఉంటే ఆ తాళి కట్టిన తర్వాత చదివింపుల టైప్ లో పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి అందం వేరు. వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మీ పెళ్లికి వచ్చి నేనేమి ఇవ్వలేకపోయాని అని అప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చిన దానికి తేడా లేదండి. పెళ్లికి వెళ్ళి ఇవ్వవలసిన దాన్ని వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చాక పట్టుకెళ్ళి ఇస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. మనవాళ్ళు కూడా పుట్టేశాక మీ పెళ్లికి నేను అప్పుడు రాలేకపోయాను, చేతిలో కానీ లేదు, ఇప్పుడు తెచ్చాను ఇక్కడికి ఉంచుకొని ఇస్తే అది ఏం చేస్తుంది, అన్ని బలవాలు కావాలి. అందుకని ఆ సమయం కూడా కలిసి రావాలి. అందుకని ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించడం, ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ద్వాదశి నాడు విరమణ చేస్తారు. అందులో పతాక స్థాయి దశమ స్కంధంలో రుక్మిణీ కళ్యాణం పతాక స్థాయి ఘట్టం. అది కేవలం విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత యోగ్యుడైన వరుణ్ణి ఇచ్చేస్తుంది కన్యపిల్లలకి. అన్నిటినీ మించి ఒక్క కన్యపిల్లలే కాదు, కన్యపిల్లలంటే పతిని పొందవలసిన వాడు. ఆధ్యాత్మిక జీవితంలో
అందరూ భగవంతుణ్ణి చేరవలసిన వాళ్లే. పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం కనుక అందుకని ఇటువంటి పరమ పవిత్రమైన సమయంలో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కథాగానాన్ని చెయ్యడానికి నాకు ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని కటాక్షించినటువంటి నరసింహమూర్తి గారి పాదములు పట్టి నమస్కరిస్తూ, మరి అన్ని విధాలుగా కూడా వారికి నేను నమస్కారం చేయడానికి నమస్కరిస్తూ మంగళాశాసన పరైరాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయం వా శ్రవణమేయం వా మానసం వాపరాధం గీతం వా స్వమేక్షమస్వ శివచిరకరుణాఖ్యే శ్రీ మహాదేవి సర్వం శ్రీ మహాభీష్టరం బ్రహ్మాండమస్తు.